పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం బైబిల్ స్టడీ కొరకు ప్రభు ఉద్దేశించినటువంటి వాక్య భాగాలను మనం మొదటగా చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము 24వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. 24. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. ఇది తండ్రి అయినటువంటి దేవుడు, ఆదికాండంలో తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్న మాట. ఏమని చెప్తున్నారు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నన్ను బాగా అర్థం చేసుకోవాలి మీరు, లేకపోతే అర్థం కాదు. ఈరోజు నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, లేకపోతే మీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నారు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయాన్ని ఏర్పరిచి. ఇంకా కిందకి వస్తే 24లో ఏం చెప్పారు? కాబట్టి తన తల్లిని తన తండ్రిని ఈ పురుషుడు విడిచి తన భార్యను హత్తుకొనును, వారేక శరీరమై ఉందురు. ఇది ఎవరు చెప్పిన మాట? తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట. ఈ మాటను బట్టి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అంటే నరుడుకి సాటి అయిన సహకారం ఉండాలి. అంటే నరుడికి భార్య ఉండాలి అని పరమ తండ్రి తెలియపరుస్తున్నాడు. వారిరువురు ఏక శరీరమై ఉందురు. తన తల్లిని తన తండ్రిని విడిచి వివాహమైన తర్వాత తన భార్యను హత్తుకొనును. ఈ మాటలు మీకు అర్థమైపోయినాయి. అంటే దేవుని ఉద్దేశం మీకు అర్థమైంది, తండ్రి ఉద్దేశం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఒక భార్య ఉండాలి, వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉంటారు. వాళ్ళ తల్లిని తండ్రిని కూడా విడిచి భార్యను హత్తుకుంటారు అని ఎవరు చెప్పారు? దేవాది దేవుడు చెప్పారు. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన అంటే యేసు ప్రభువారు, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనుననియు, వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరూ ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగగా. ఇక్కడ చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తానులే, జాగ్రత్తగా మీరు అక్కడ చూడండి. తండ్రి అయిన దేవుడు ఆదికాండంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటిన సహకారం కావాలి, వారిరువురు ఏక శరీరమై ఉంటారు. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు అని చెప్పారు. ఇక్కడ పరిసయ్యులు యేసు క్రీస్తు ప్రభువారి లోకములో జీవిస్తున్నటువంటి దినాల్లో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏమంటారంటే, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి శోధిస్తూ ఏమంటున్నారంటే, ఏ కారణం చేత అయినా పురుషుడు తన భార్యను విడనాడొచ్చా? ఏ కారణం చేత అయినా పురుషుడు, మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు అలా అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు శోధించడానికి వచ్చి ఏ కారణం చేత అయినా భర్త భార్యను విడనాడొచ్చా అంటే, అప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఇక్కడ
చెప్తున్నాడు యేసు ప్రభువారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆదిలో దేవాది దేవుడు పురుషునిగాను స్త్రీగాను నిర్మించుకున్నాడు. వాళ్ళు ఇరువురు ఎప్పటికీ ఏక శరీరం. దేవుడు ఏర్పరిచిన వారిని, జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. మీరేంటి ఏ కారణము చేతైనను పురుషుడు స్త్రీని విడనాడవచ్చా అని మాట్లాడుతున్నారంటే, అప్పుడు వాళ్ళకి జుట్టు దొరికినట్టు. మరి మా మోషే ధర్మశాస్త్రములో పరిత్యాగ పత్రికనిచ్చి విడనాడమని చెప్పాడుగా. మోషేకి ఎవరు చెప్పారు? దేవుడే కదా చెప్పాడు, అవునా? అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు, ఇప్పుడు మోషే ఏం చెప్పాడు? పరిత్యాగ పత్రికనిచ్చి విడిచిపెట్టచ్చు అన్నాడు. అంటే మీరు తండ్రి అయిన దేవుడు చెప్పింది గుర్తుపెట్టుకోండి, మోషే చెప్పింది గుర్తుపెట్టుకోండి, కింద యేసుప్రభు చెప్తున్నది కూడా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే 11వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం చదువుతాను. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, తల్లి గర్భములోనే నపుంసకులుగా పుట్టిన వాళ్ళు గలరు. నపుంసకులు అంటే మీకు తెలుసు, ఎక్కువగా నేనేం చెప్పక్కర్లే. అలాగే నపుంసకులుగా చెయ్యబడిన వారు మీకు తెలుసు. ఒక సందర్భంలో రాజుగారి పిల్లల్ని, కొత్త రాజు వచ్చినప్పుడు, కొత్త రాజు అంటే ఈ రాజ్యాన్ని నాశనం చేసి ఈ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి రాజులు, ఆ రాజుల కుమారుల్ని నపుంసకులుగా చేసేవారు. జస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? తల్లి గర్భములో నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు. రెండో మాట, నపుంసకులుగా చేయబడిన వారు కలరు. అంటే నపుంసకులుగా చేసేసారు కొంతమంది రాజుల కుమారుల్ని, కలరు. మూడవది, పరలోక రాజ్యము నిమిత్తం తము తామే నపుంసకులుగా చేసుకుని వారు కలరు. అంగీకరించుటకు మీకు మనస్సుంటే, ఏమన్నాడైనా, ఈ మాటను అంగీకరించగలవాడు అంగీకరించును గాక. ఈ మాట అంగీకరించగలవాడు అంగీకరించును గాక. ఫస్ట్ మీకు అర్థమవుతుంది, కానీ తర్వాత అంతా విడమర్చి మీకు అర్థమవుద్ది. జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు వారు ఏమన్నారు? ఇప్పుడు మరి నపుంసకులుగా పరలోక రాజ్యం నిమిత్తం చేసుకుంటున్నారంట. అంటే పరలోక రాజ్యం నిమిత్తము వివాహాలను చేసుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి. తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట గుర్తుంది, మోషే చెప్పిన మాట గుర్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట గుర్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఇప్పుడు పౌలయ్య గారు ఏమని మాట్లాడుతున్నారు? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. తండ్రి అయిన దేవుడు ఏమని మాట్లాడారు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, మేలు కాదు. ఎక్కడేమో నరుడు ఒంటరిగా ఉండడమే మేలు. అర్థమైందా మీకు ఈ మాట? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని తండ్రి అయిన దేవుడు చెప్పారు. ఇక్కడ పౌలు గారు స్త్రీని ముట్టకుండుటే మేలు అంటే నరుడు ఒంటరిగా ఉండడమే మేలు. ఎంతమంది చెప్పింది విన్నారు మీరు? ఇప్పుడు పిచ్చెక్కిపోద్ది కదా, ఏం వినాలి? తండ్రి అయిన దేవుడు అలా అన్నారు. తన తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకోవాలని తండ్రి అయిన దేవుడు అన్నారు. మోషే దగ్గరికి వచ్చేటప్పుడు పరిత్యాగ పత్రిక ఇచ్చేసి, అంటే డివోర్స్ ఇచ్చేసి విడిపోండి, నో ప్రాబ్లం అన్నారు. అయ్య బాబోయ్, ఇక్కడ యేసుప్రభు వారు ఏమో పరలోక రాజ్యం కోసం పెళ్ళిళ్ళు చేసుకోలేని వాళ్ళు, అంటే స్త్రీని ముట్టకుండా మేలు అన్నవాళ్ళు ఉన్నారు. మీరు అంగీకరిస్తే అంగీకరించండి అని ఆయన అన్నారు. కాస్త ముందుకెళ్తే అపోస్తలుల కార్యాలు ఇవన్నీ దాటుకుని కొరింథీయులకు వెళ్ళేటప్పటికి, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలే గారు అన్నారు, స్త్రీని ముట్టకుండుట మీకు మేలు. అంటే ఏంటి? వివాహం చేసుకోపోవడం మీకు మేలు. ఇన్ని మాటలు ఎవరై
అన్ని దేవుడియే. దేవుడు ఒక్కడే, నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడు, ఆయన క్రీస్తు యేసును నరుడు. తండ్రి చెప్పినది నిజమే, మోసే తండ్రి ద్వారా చెప్పినది నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రి ద్వారా వాక్యమై ఉన్న యేసయ్య చెప్పినది నిజమే, ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్న పౌలయ్య గారు చెప్పింది నిజమే. వీటిని ఎవరెవరు ఎలా చేసుకోవచ్చు? అందుకే వాక్యం ఎలాంటిది? లేఖనములను ఎరుగకయే, దేవుని శక్తిని ఎరుగకయే అనేకులు పొరబడుతున్నారు. ఏయ్, నరుడు ఒంటరిగా ఉండడం మంచిదిగా, చూడు వాక్యం అని ఒకరు లిగిసారు. ఏయ్, స్త్రీని ముట్టకుండు మేలు, అసలు పెళ్లి చేసుకోకపోవడం చాలా మేలు, ఇదిగో వాక్యం. మనుష్యుడు వేరుపరచకూడదు దేవుడు జతపరిచిన వాళ్ళని. భార్య భర్తలారా మీరు విడిపోకూడదు. ఓయ్, మోసే చెప్పాడు, పరిత్యాగ పత్రిక ఇచ్చి డివోర్స్ ఇచ్చి విడిపోవచ్చు. నీ గొడవ నీది, నా గొడవ నాది. పౌలయ్య గారు అలా స్త్రీని ముట్టకుంటుంట నరునికి మేలు. ఇన్నాటిని ఏం అర్థం చేసుకోవాలి మనం? అందుకే సందర్భాలు చాలా ప్రాముఖ్యం. హల్లెలూయ. ఇక్కడ పౌలు రాశారు, ఇక్కడ మోసే రాశారు, ఇక్కడ ఫలానా అపోస్తులు రాశారు కాదు, దేవుడు రాయించాడు. ఆత్మావేశము వలన పుట్టిన లేఖనం ఇది. హల్లెలూయ. ఈ రోజులో కొంతమంది ఇది మోసే మాట, ఇది పౌలు మాట అంటున్నారు. అనడానికి వీలు లేదు, అట్లా అనరాదు. ఇది పౌలు మాట అయితే పౌలు ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అని చెప్పరా? ఎందుకు కంగారు పడిపోతారు మరి? అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇది ఎవరి మాట? ఎవరు రాసిన ఎవరి మాట? ఎవరు ప్రకటిస్తున్న ఎవరి మాట? రాకడ పర్యాంతం వరకు ఇది ఎవరి మాట? దేవుని మాట. ఆయన మాటలలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు. హల్లెలూయ. అందుకే దేవుని వాక్యంలో మర్మాలు ఉన్నాయి, నిగూఢమైన సంగతులు ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి, గ్రహింపలేని గొప్ప సంగతులు ఉన్నాయి. హల్లెలూయ. ఈ సంగతులు పరమ తండ్రి విశదపరిస్తే మనకి ఏమవుతాయి? మబ్బు విడిపోద్ది అన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక కథ చెప్పినట్టుగా చెప్తాను నేను మీకు. మెయిన్ అన్నీ కూడా చూపించేశాను. ఆది కాండంలో చూపించాను, నెక్స్ట్ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూపించాను, నెక్స్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 7లో చూపించాను, నెక్స్ట్ ఇంకే మాట చూపించాను? 4 మాటలు వస్తాయా? యేసుప్రభు చెప్పింది, మోసే చెప్పింది, తర్వాత దేవాది దేవుడు చెప్పింది, పౌలయ్య గారు చెప్పింది. వీళ్ళందరూ ఎవరు? దేవుని ఆత్మతో నింపబడిన వారు. యేసయ్య ఎవరు? దేవుని కుమారుడు, ఆయనే దేవుడు. తండ్రి అయిన దేవుడు, ఆయనే దేవుడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. నపుంసకులుగా తల్లి గర్భములో నుండి పుట్టిన వాళ్ళు ఉన్నారు, నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు, పరలోకము నిమిత్తం నపుంసకులుగా చేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. పరలోకము నిమిత్తం నపుంసకులుగా ఎవరు చేసుకుంటున్నారు? తమ్ముడు తామే చేసుకుంటున్నారు, తమ్ముడు తామే చేసుకుంటున్నారు. ఇదేంటి? దేవుని వాక్యం. ఇదేంటి? దేవుని వాక్యం. పౌలు గారు ఒక మాట అంటారు, వివాహము చేసుకోవడము దేవుని కృపే, వివాహము చేసుకోకపోవడము దేవుని కృపే. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం చదువుతాను చూడండి. అయినను ఒకడు ఒక విధమున, మరి ఒక విధమున, ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఒకరు ఒక విధమున, మరి ఒక విధమున దేవుడు అనుగ్రహించిన కృపావరమును పొంది ఉన్నాడు. ఒకడు ఒక విధమునంటే భార్యాభర్తలుగా వారి యొక్క జీవితం ఆశీర్వాదదాయకం. మరొకరు మరొక విధమున అంటే వివాహం చేసుకోకపోవడం. మీకు బాగా అర్థం కావడానికి పౌలయ్య గారు చెప్పిన మాట చెప్తాను. అది కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. నన్ను విమర్శించు వానికి నేను చెప్పిన సమాధానం ఇదే, తినుటకు తాగుటకు మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలె, ప్రభు యొక్క సహోదరుల వలె, కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఏమనుంది ఇక్కడ? తక్కిన అపోస్తుల వలె, కేఫా వలె, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుల వలె వివాహం చేసుకుని వివాహ భార్యతో కలిసి సేవ చేయడానికి మాకు అధికారం లేదా? కానీ ఎందుకు అధికారాన్ని, ఆ కృపను కాలవనుకున్నాం? పరలోకము నిమిత్తము. హల్లెలూయా. పౌలయ్య గారు స్త్రీని ముట్టకుండుట నరునికి మేలు, వివాహము కాని వాళ్ళతో చెప్తున్నాను నాలా ఉండమని, విధవలైపోయిన వాళ్ళతో కూడా చెప్తున్నాను నాలా ఉండమని అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? దేవుని నిమిత్తము నపుంసకులుగా ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు? పౌలయ్య గారు దేవుని నిమిత్తం నపుంసకుడిగా ఎందుకు చేసుకున్నాడు? మీకు చాలామంది, దీవెనయ్య గారు తెలుసా, ఆయన వివాహం చేసుకోలేదు. కొందరికి అలాగున, కొందరికి ఏలాగున. ఆనందయ్య గారు తెలుసా? తెలీదా? ఆనందయ్య గారు తెలదేమో, ఎక్కడన్నా ఉన్నారేమోనే. ఏ ఆనందయ్య గారు తెలుసా? ఆనందయ్య గారు వివాహం చేసుకున్నారా? ఆయన చేసుకోలేదా? చేసుకున్నారా? ఆనందయ్య గారు అంటే ఆనందయ్య గారు. ఓసారి మేము వాక్యం చెప్పడానికి వెళ్ళాం. వెళితే ఒక పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్తున్నారు. అంటే వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు ప్రీచర్స్ ఉంటారు కదా, ఆ ప్రీచర్ వంతు అన్నమాట. వాక్యం చెప్తుంటే మోషే ఎక్కడ ఉంటాడో అన్నారు. కడేబాగుల్లో ఉంటాడు అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు మోషే ఎక్కడ ఉంటాడంటే ఎవరో పాస్టర్ గారు, మోషే పాస్టర్ గారి గురించి చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆనంద్ పాస్టర్ గారు వివాహం చేసుకున్నారంటే మీరు ఎక్కడున్నారో? దీవెనయ్య గారు వివాహం చేసుకున్నారా? ఏసన్న గారు వివాహం చేసుకున్నారా? అంటే వాళ్ళు గొప్పోళ్ళ? ఆనంద్ గారు గొప్పోడు కదా? వివాహం చేసుకున్న పాస్టర్లు అందరూ గొప్పవారు కాదా? వివాహం చేసుకోలేని వాళ్ళే గొప్పవాళ్ళ? అలాగైతే తక్కిన అపోస్తలులు వివాహం చేసుకోలేదా? పేతురు, కేఫా వివాహం చేసుకోలేదా? యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులు వివాహం చేసుకోలేదా? తక్కిన అపోస్తలులు వివాహం చేసుకోలేదా? విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని వాళ్ళు సేవ చేయట్లేదా? ఇదేనా ఆనంద పాస్టర్ గారు విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని గృహాలు దర్శించలేదా? విశ్వాసురాలైన భార్యతో కలిసి సేవ చేయట్లేదా? ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? కృపావరమే, ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించిన కృపావరమే. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు జంటగా ఉండుట మేలు. జంటగా ఉండి నరుడు తన జీవనాన్ని కొనసాగించుట దేవుడిచ్చిన కృపావరమే. వివాహమును నిషేధించి వివాహం చేసుకోకుండా దేవుని కొరకు ఎదురు చూచుట దేవుడిచ్చిన కృపావరమే. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది దైవజనులు ఎందుకు వివాహం చేసుకోవట్లేదు? మన వాళ్ళని తింగరోళ్ళుగా ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. వివాహం చేసుకోకుండా ఉండాలంటే ఉండగలరండి ఎవరైనా? కానీ వాళ్ళకి దేవుడిచ్చిన కృపావరమే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ప్రకటన గ్రంథం ఇవన్నీ ఫస్ట్ చెప్పేసి మీకు నేను రెఫరెన్స్ ముందు చెప్పేస్తే మీకు తర్వాత బాగా అర్థమవుతుందని. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరగని వారై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రె పిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల్లో నుండి కొనబడిన వాళ్ళు. హల్లెలూయా. అంటే ప్రత్యేకమైన వాళ్ళ కదా, ప్రత్యేకమైన వాళ్ళ కదా. అన్నీ చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ఈరోజు టైం సరిపోతే ఓకే, లేకపోతే నెక్స్ట్ వీక్.
కానీ క్షుణ్ణంగా చెప్తాను పరిశుద్ధాత్మ సహాయంతో. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, కొంత ముందుకు వెళ్ళండి. 3, వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఈ 144,000 మంది స్త్రీ సాంగత్యముతో అపవిత్రులు కానివారు, అంటే వివాహాలు చేసుకోకుండా దేవుని కోసం స్త్రీని ముట్టకుండా ఉన్నవాళ్ళు. అలాగని కొంతమంది వివాహాలు చేసుకోకుండా స్త్రీని ముడితే భగ్నం, వాళ్ళ కోసం కాదు నేను చెప్తుంటా. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా ఉన్నాడు దేవుని కోసం? డౌట్. బాప్తిస్మం ఇచ్చి యోహాను భార్య కనబడిందా మీకు? ఎక్కడైనా కనబడిందా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా ఉన్నాడు దేవుని కోసం? నపుంసకుడిగా తను తాను చేసుకున్నాడు. అర్థమైందా మీకు? దేవుని కోసం ఎంతోమంది నపుంసకులుగా తమ తాము చేసుకున్నారు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఉన్నత స్థానం కొరకు. అది ఎంతమంది లెక్క ఉంది ఇక్కడ? 144,000 మంది. 144,000 మంది అంటే దేవుని కోసం రాకడ పర్యాంతం వరకు 144,000 మంది స్త్రీని ముట్టకుండా ఉంటారు. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోద్ది. 144,000 మంది మన ప్రపంచంలో ఉండరా? మన తరంలోనే ఉంటారు. మరి రాకడ ఎందుకు రాలేదు? చాలామంది మేము వివాహాలు చేసుకోకుండా దేవుడి కోసం నిలబడ్డాం అంటారు. కానీ చెప్పుకుంటే పాపం, తప్పు. 144,000 మంది అప్పటి నుంచి వరకు ఫుల్ఫిల్ అవ్వలేదా? అంటే పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎందరో, పర్ఫెక్ట్ కాలేని వాళ్ళు ఎందరో. దేవుడు గుడ్డివారు కాదండి. ఇశ్రాయేలీయులను చూస్తున్నటువంటి మన దేవుడు మనమైనా ఒక్కొక్కసారి నిద్రపోకూడని చోట కూడా నిద్రపోతాం, కానీ దేవుడు కునికేడు. ఆయన ఏం చేయడు? నిద్రపడు. 144,000 మంది అంటే ఎంతండి చెప్పండి? ఎంత? మన తాతల తరం దగ్గర నుంచి కూడా అక్కర్లేదు, మన తరమే చూసుకుందాం. మన తరంలోనే దేవుని కోసం నపుంసకులు అయిపోయిన వాళ్ళు ఈ భారతదేశం లెక్కేస్తే, మొత్తం ప్రపంచంలో దేశాలు వదిలేస్తే ఈ భారతదేశం లెక్కేస్తే 144,000 మంది ఉండరా? ఉంటే పాటకు రాకడొచ్చేయాలి కదా, ఎందుకు రాలేదు అంటే 144,000 మంది ఫుల్ఫిల్ అవ్వలేదు ఇంకా. అందులో అర్థమైపోయిందా? పాపాన్ని పెద్ద ఎక్కువ వివరించుకోక్కర్లేదు మనం. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తాతలు తెలుసా మీకు? కటింగ్ చేస్తాను భయపడకండి, ఎవరు వచ్చారు? తాతలు తెలుసు. తాతలు తెలుదా? మన కర్ణాటక రాష్ట్రంలో తాతలకి ఏం తక్కువ? పెళ్ళిళ్ళు చేసుకున్నారు తాతలు, చేసుకోలేదా? కన్నడ న్యూస్లో ఏం చెప్తున్నారు తాతల గురించి? ఒక్కో తాత గురించి ఏం చెప్తున్నారు? అలాగే మన ప్రబుద్ధుల్లో కూడా మేము దేవుని కోసం నపుంసకులు అయిపోతాం అన్నట్టుగా పెళ్ళిళ్ళు నిషేధించి, తీరా మనస్సు నిలుపుకోలేక సాతానుడు శోధిస్తుంటే పెళ్ళంటూ చేసుకోలేదు, కానీ స్త్రీ సాంగత్యం చాలా బాగా ఉంది. చెప్పడానికి చింతిస్తున్నాను, చెప్పక తప్పదు. ఎక్కడైనా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అటు హిందూ ధర్మాలలోనున్నారు, ఇటు క్రైస్తవ ధర్మాలలోనున్నారు. ఎంతమంది పాస్టర్ గురించి చెప్పలేదు మీకు? ఎంతమంది పాస్టర్ల గురించి మీకు తెలియలేదు? భార్యలు ఉన్నవాళ్ళు తెలియపరచబడ్డారు, భార్యలు లేరు దేవుడి కోసం మేము ఇలా ఉండిపోతున్నాం అన్న వాళ్ళు చీకటి కోణాలు కూడా బయటికి వచ్చాయి. కాబట్టే 144,000 మంది, 144,000 చాలా తక్కువ కదా? తక్కువ ఎక్కువ మీ దృష్టిలో? తక్కువే. 144,000 మంది
ఇప్పటికీ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఆ లెక్క ఫుల్ఫిల్ అయ్యేటప్పటికి మనకి రాకడ రారాజు స్వరం వినబడుద్ది. హతసాక్షులు అయిపోవలసిన వాళ్ళ సంఖ్య కూడా ఉందో తెలుసా? హతసాక్షులు ఎంతమంది అయిపోవాలో సంఖ్య ఉంది. ఆ సంఖ్య ఇంకా చేరుకోలేదు కాబట్టే ఇంకా భూమి మీద మనం రాకడ ఇంకా రాలే. అంటే నేను చెప్పేది ఏంటంటే, చాలామంది పరిశుద్ధంగా పవిత్రంగా తన దేవునితో చేసినటువంటి నిబంధనలో ఆ ప్రమాణములో కట్టుబడి బ్రతికారు. హల్లెలూయా. అందుకే యేసన్న గారు పాట కట్టారు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా. ఆయన జీవిత భాగస్వామి ఎవరో? దేవుడే. స్త్రీని ముట్టని వాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. రహస్యమైనటువంటి చీకటి కోణాలు లేని వాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో మేము స్త్రీని ముట్టమండి, మేము పెళ్లి చేసుకోమండి, చిన్నప్పటి నుంచి అనుకున్నామండి పెళ్లి చేసుకోమండి. కొంతమంది మధ్యలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. చెప్పక తప్పదు, ఎందుకంటే వాక్యం ప్రతిదీ మీకు అర్థం కావాలి. కన్న తండ్రి గొప్ప పాస్టర్ గారు తన ఇద్దరు బిడ్డల్ని కూడా దేవునికి ప్రతిష్ఠించేశారు. యేసన్న గారు ఎలాగైతే దేవునికి ప్రతిష్ఠితుడుగా దేవుని కోసం తను తాను నపుంసకుడిగా చేసుకున్నారో, అలాగే నా ఇద్దరు బిడ్డల్ని కూడా నేను దేవునికి అప్పగిస్తున్నాను అని అనుకుంటే, వీళ్ళు వయసు వచ్చాక చర్చిలో ఉన్న వాళ్ళనే ప్రేమించి, వీళ్ళ వయసు వచ్చిన తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసేసుకుంటే ఏమైంది? ఇప్పుడు మాత్రం భార్యాభర్తలు తెగ చేసేస్తున్నారు సేవ. సేవ ఏం ఆగలేదు. అప్పుడు ఆగదో, ఇప్పుడు ఆగదో. ఏం పోయింది? సాక్ష్యం పోయింది. ఇంకేం పోయింది? దేవునితో చేసిన నిబంధనను మీరడం జరిగింది. అలాగనే తండ్రి ఒక్కడే పాపం అండి పిల్లల కోసం ఇచ్చేసాడు. పిల్లలకేం తెలుసా అంటున్నారా? యవన ప్రాయం వచ్చేంత వరకు దేవుడు మేము దేవుని కోసం యేసన్న గారిలో ఉండిపోతాం అన్నవాళ్ళే నాకు తెలుసు. కానీ యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత ప్రేమాయణంలో పడిపోయి ఇప్పుడు సేవ చేస్తున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. సేవ ఆగిందా? నిబంధన. ఏ నిబంధన ఇది? దేవునితో వాళ్ళు చేసుకున్న నిబంధన. ఇప్పుడు ఆదాము హవ్వలు ఏ నిబంధనలో? వాళ్ళకి నిబంధనే భార్యాభర్తలు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు దేవునితో చేసుకుంటున్నారు నిబంధన. ఆ దేవుని ఎదుట భార్యాభర్తలు ఇద్దరు చేసుకుంటున్నారు నిబంధన. ప్రమాణాల్లో నిలబడతాం. నిన్ను తప్ప నేను వేరే ఎవరిని ఆశించను, నీకే నేను కట్టుబడి ఉంటాను, యథార్థంగా ఉంటాను. భర్త అంటాడు, నా ఆస్తుతో నిన్ను కనపరుస్తా, నా శరీరంతో నిన్ను కనపరుస్తా. కొన్ని రోజులైన తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు. అంటే నా భర్త ఎవరి వైపు చూడటమే కాదండి, చాటింగులండి. అంతేకాదండి, ఇప్పుడండి ఎక్కడో మకాం పెట్టారండి వీళ్ళిద్దరునే. నాకు అర్థమైపోయిందండి. ఆ అమ్మాయి నాకు వద్దు. డబ్బులు ఎవరికో పంపేస్తుందండి బాబు. ఎప్పుడు చాటింగ్లేనండి. నిబంధనలు ఉన్నారు వాళ్ళు. ఇక్కడ నపుంసకులుగా చేయబడ్డాం మేము దేవుని కోసమని. వీళ్ళు నిబంధనలు ఉన్నారా? ఇలా నిబంధనలు లేరు కాబట్టి పౌలయ్య గారు ఆ రోజున అన్నారు, జారత్వం అనేది, వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం. మిగతా పాపాలన్నీ బయట జరుగుతాయి, కానీ ఇది శరీరంలో జరిగేటువంటి పాపం, ఘోర పాపం. అందుకే వాళ్ళిద్దరు ఏక శరీరముగా ఉండాలి అని దేవుడు చెప్పాడు. అర్థమైందా మీకు? అంటే నిబంధన గురించి చెప్తున్నాను. ఇక్కడ దేవునితో వీళ్ళు చేసిన నిబంధన గాలి కుదినోళ్ళు ఎంతమందో, ఇక్కడ దేవుని ఎదుట భార్యతో భర్తతో భార్య చేసిన నిబంధన ప్రమాణమును గాలికి వదిలిన వాళ్ళు
ఎందరో ఈ దినాన ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు ఆజ్ఞలు అనబడేటువంటి నిబంధనల నుండి తొలగిపోతున్నటువంటి విశ్వాసులు ఎంతమందో. ఇలా జరుగుతుంది. మీకు అర్థమైంది? అప్పుడు అర్థమైందా? దేవుడు ఏమన్నాడో తెలుసా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నిజమే. కానీ దేవుడు మహా ఉచితమైన కృపలో దేవాది దేవుడు కుటుంబముగా ఉద్దేశిస్తే అది కృపావరం. దేవుని కోసమే వాళ్ళను ఉద్దేశించుకుంటే అది వాళ్లకు కృపావరం, భాగ్యం. వీళ్ళైనా కట్టుబడి జీవించాలి నిబంధనకు. హల్లెలూయా. నిబంధన అంటే చేసుకున్న ప్రమాణాలకు కట్టుబడి జీవించాలి. దేవునితో వీళ్ళు చేసుకున్న ప్రమాణానికి కట్టుబడి జీవించాలి. ఇది నాన్న దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలతో మనం నిబంధన చేసుకున్నామే, ఆజ్ఞలకు మనము కట్టుబడి జీవించాలి. ఇప్పుడు చెప్పండి, వివాహం చేసుకోవడం కరెక్టేనా? దేవుడి ఉద్దేశ్యములో వాళ్లకు కరెక్టే. వివాహం చేసుకోకుండా కొందరు దేవుని కోసం నపుంసకులుగా చేయబడతాం, ఇది కరెక్టేనా? ఎస్, కరెక్టే. ఎవరు ఏది చేసినా దేవుని కృపలో వీరు వివాహ బంధం, దేవుని కృపలో దేవుడే వారికి సాటైన సహకారంగా లోకంలో బ్రతుకుతున్నప్పుడు వీరైనా దేవుని నిబంధనకు కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. కట్టుబడి ఉండకపోతే కళ్ళు మూసుకోడండి దేవుడు. 144,000 మంది కంట తండ్రి అయిన దేవుని పేరు, యేసయ్య పేరు నొసళ్ళ మీద రాయబడి ఉంటుందంట. అంతేకాదు, నేను చదివేస్తాను. వీరు స్త్రీ సాంగత్యము నా అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారు ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనంటే చాలామంది వివాహాలు చేసుకోకుండా ఎందుకు ఉండిపోతున్నారో తెలుసా? దేవుడే నా జీవిత భాగస్వామి, నా జీవితంలో స్త్రీని ముట్టను అంటే నేను వివాహం చేసుకోను అంటే, వివాహం చేసుకోకుండా కూడా స్త్రీని ముట్టక్కర్లేదా? వివాహమే చేసుకోవాలా స్త్రీని ముట్టాలంటే? వివాహం చేసుకోకుండా స్త్రీని ముట్టొచ్చా? అది కూడదు. ఈ నపుంసకులుగా తమ్మును తాము చేసుకుంటున్న వాళ్ళు దేవుని నిమిత్తం నిలబడాలి అని చెప్తుంది వాక్యం. ఎందుకంటే వాళ్ళ నొసళ్ళ మీద పేరులు వ్రాయబడతాయి. మనుష్యులలో నుండి ప్రథమ ఫలముగా వీరు దేవునికి ప్రత్యేకమైన వాళ్ళు. హల్లెలూయా. ఏమండి, వివాహం చేసుకోకుండా దేవుని నిమిత్తం ఉండిపోవడం ఎంత త్యాగము! మీలో అనుకుంటున్నారు, మీరు అలాగే అనుకుంటున్నారండి అమ్మగారు, వివాహం చేసుకుని వివాహములో చితుకుపోవడం మరీ త్యాగం అండి. సర్లే, అది వాళ్ళకి త్యాగం, ఇది మీకు త్యాగం. ఎవరికి సమస్యలు ఉండకపోవు. ఏమండి, ఎంత చెట్టుకి అంత గాలంటండి. చిన్నింటికి చిన్న సమస్య అండి, పెద్దింటికి పెద్ద సమస్య అండి. కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండవు. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రథమంగా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుడు ఎవరెవరికి సాటైన సహకారులను ఉద్దేశిస్తాడో ఆ సహకారుల్ని వివాహం చేసుకోవడం నరుడికి మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, వాళ్ళ ఏక శరీరమై ఉండాలి. దేవుని వాక్యంలో పౌలయ్య గారి ద్వారా దేవుడు చెప్తున్నారు, భర్త అనబడేటువంటి వాని యొక్క శరీరం మీద భార్యకు మాత్రమే అధికారం ఉంటుందంట. భార్య శరీరం మీద భర్తకు మాత్రమే అధికారం ఉంటుందంట. ఎవరి శరీరం మీద వారికి అధికారం లేదు అని చెప్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. అంతేకాదు, పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు, భార్య భర్తలు ఇరువురు తమ తమ ధర్మాలను జరపాలి. ఎవరెవరితో? సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి, లేకపోతే దేవుడు పాపముగా పరిగణిస్తాడు. దేవుని వాక్యంలో వ్యభిచారం అనేది ఘోరమైనటువంటి పాపం. ఆజ్ఞాతిక్రమం పాపం అని రాయబడింది. ఆజ్ఞాతిక్రమం పాపము, అందులో వ్యభిచరింపకూడదు అని ఆజ్ఞ దేవాది దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం అంతా చెప్తుంది, సొంత భార్య ఉండాలి అంటే వివాహము చేసుకున్న పెళ్లి భార్య ఉండాలి, వివాహము చేసుకున్న పెళ్లి భర్త ఉండాలి. వ్యభిచారము మహాఘోరమైనటువంటి పాపము, జారత్వము మహాఘోరమైనటువంటి పాపము. ఈ రోజుల్లో కొంతమంది
పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళి పాపం చేయరు, కానీ చెప్పడానికి సిగ్గు, ఉన్న స్త్రీలతో ఉంటూ ఎవరినో ఊహించుకుంటూ పాపంలో ఉంటూ ఉంటారు. అది చాలా ఘోర పాపం. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలుసుమా. ఇంకొక మాట, పరాయి స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే పాపం, పరాయి పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తేనే పాపం. కొంతమంది బలహీనులుగా ఉంటూ ఉన్నారు. ఈ సార్వత్రిక సంఘంతోనే దేవుడు చెప్తున్నాడు, అన్యజనులతో చెప్తుంటా. ఈ సంఘంతో దేవుడు చెప్తున్నాడు, భర్తను చాలా ప్రేమిస్తారు, భార్యని చాలా ప్రేమిస్తారు కొంతమంది, కొందరు కానీ రహస్యంగా ఎవరినో ఇష్టపడుతూ ఉంటారు. ఏ పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు నాకు భర్త ఉన్నాడన్న సంగతే ఈ స్త్రీ మర్చిపోద్ది, నాకు భార్య ఉన్నాడనే సంగతే ఈ పురుషుడు మర్చిపోతాడు. ఎవరెవరినో చూస్తున్నారో లేదో చూస్తూ ఉంటారు, వీళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఇది మంచి జోష్గా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. చాలా భయంకరమైన ఘోర పాపం. దేవుడు వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం అని పరిగణించలేదు, మోహపు చూపుతో చూస్తే పాపం అన్నాడు. ఇలా పాపము చేస్తున్నటువంటి వాళ్ళు సార్వత్రిక సంఘాలలో చాలా 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 మంది ఉన్నారు. ఇది దేవుడు కోపము మీ మీదగా దిగి రావడానికి మీరు సంకేతంగా ఉన్నారు. మోహపు చూపే పాపం. పొరుగువని భార్యని ఆశించడమే పాపం, పొరుగువని భర్తను ఆశించడం కూడా పాపం. టైంపాస్కి జోష్గా ఉంది, సరదాగా ఉంది, అలా చూస్తూ కాలం గడిపేద్దాం అనుకోవడం పాపం. ఇది భార్య భర్తలకే కాదు, యవ్వనస్తులకు కూడా దేవుడు చెప్తున్నాడు, మోహపు చూపుతో చూస్తేనే పాపం. ఫోనుల్లో అశ్లీల దృశ్యాలు చూస్తే పాపం. నువ్వు ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తున్నావంటే ఆ పాపముతో నువ్వు ఏకీభవిస్తున్నావు. దేవుని వాక్యములో ఎవరిని కూడా నగ్నంగా చూడకూడదని ఉంటుంది బైబిల్లో, అది పాపం. ఇప్పుడు సెల్ ఫోన్లో వస్తున్నటువంటి దృశ్యాలు నగ్నంగా ఉంటారు, మరి ఆ నగ్నంగా ఉన్న వాళ్ళు ఎవరు చూస్తే వాళ్ళ పాపాత్ములు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పాపం, దేవుని ఉగ్రత మీ మీదకి దిగి రావడానికి సంకేతం. ఎందుకండి కరుణాలు, ఎందుకండి దేవుడు ప్రళయాలు పంపిస్తాడు, ఎందుకండి దేవుడు ప్రకృతి వైపరీత్యాలు పంపిస్తాడు, ఎందుకండి దేవాది దేవుడు భూకంపాలు పంపిస్తున్నాడు. కరవరి దినాల్లో మరి ఎక్కువైపోతున్నాయి. అక్రమం విస్తరించింది. తల్లని లేదు, చెల్లని లేదు, అక్కని లేదు, తమ్ముడని లేదు, అన్నని లేదు. భయంకరమైనటువంటి పాపము సంఘాలలో ఏలుబడి చేస్తుంది. విచిత్రం ఏంటంటే సంఘాలలో కూడా ప్రేమికులు ఉన్నారు, సంఘాలలో కూడా చేయరాని కార్యాలు చేస్తున్నటువంటి యవనస్తులు, చేయరాని కార్యాలు చేస్తుని ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నటువంటి పెద్దలు అనబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకెళితే దైవజనులు అనబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు కోపము దిగి రావడానికే దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? భయభక్తిని నేర్పడానికి ఇచ్చాడండి ఆజ్ఞలు. మలాకీ గ్రంథంలో ఉంటుంది. మలాకీ గ్రంథంలో ఆజ్ఞలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ ఆజ్ఞలకు లోబడితేనే మనము దేవుడికి భయభక్తులతో ఉండడం. ఆజ్ఞలు ఏం చేస్తాయి? పాపము నుండి దూరంగా మనల్ని, ఆజ్ఞలు ఏం చేస్తాయి? దేవునికి అతి సమీపముగా మనల్ని చేస్తాయి. అందుకే ఆజ్ఞలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? నీవు నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. అంతకంటే ప్రధానమైన ఆజ్ఞ రెండవది కూడా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దావీదు అనబడినటువంటి వాడు పొరుగు వాని భార్యను ఆశించాడు. అభిషక్తుడండి. ఈ రోజున అభిషక్తుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్య దుస్థితికి దిగజారిపోతున్నటువంటి దుష్టతరం, మూర్ఖతరం, దేవుని కోపాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి దౌర్భాగ్య దశకు దిగజారిపోయినటువంటి తరాలు కూడా ఉన్నాయి. పాపం ఏలుబడి చేస్తుంది, పాపం ఏలుబడి చేస్తుంది. దేవాది దేవుడు చెప్పింది అది కాదు. నీకు సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి. భార్య కానీ భర్త కానీ చనిపోతే పౌలయ్య గారు ఏమంటున్నారో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలయ్య గారు 7వ అధ్యాయంలో చెప్తారు ఈ మాటలన్నీ. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మొత్తం నేను చెప్పేస్తాను. ఇలాగా ఎవరైనా భార్యను కానీ భర్తను కానీ కోల్పోతే
వాళ్ళు నాలా ఉండడం చాలా మంచిదని నేను మీకు హితోపదేశం చేస్తున్నాను. విధవరాండ్లకి హితోపదేశం చేస్తున్నాను, భార్యలు కోల్పోయిన భర్తలకు హితోపదేశం చేస్తున్నాను అంటూ సాతాను మిమ్మల్ని శోధించకుండానట్లుగా, ఆ శోధనలో మీరు పడిపోకుండానట్లుగా మీరు మనస్సు నిలుపుకోకపోతే వివాహము చేసుకోవడం మంచిది అని చెప్పాడు దేవుని వాక్యంలో. అక్రమాలు జరగకూడదు. కొంతమంది దేవుడికి భయపడరు కానీ లోకానికి భయపడతారు. ఇలాంటి వాళ్ళు భర్తతో కాపురం చేయలేక క్రైస్తవులైనా భర్తను చంపేసి వేరేవాడిని చేసేసుకుని దేవుని వాక్యమే జరిగించాం. అక్రమం. ప్రభు కళ్ళు మూసుకున్నాడా అంటే మనుష్యులు చూస్తే దుమ్మెత్తు పోస్తారు, దేవుడే కదా అడ్జస్ట్ చేసుకుంటాడా? అయ్యో, రహస్యమందు చూచుచున్న దేవుని ఎదుట యథార్థంగా ఉండడాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని బట్టి మోహపు చూపు చూడకుండా, ఎవరిని ఆశించకుండా, ఎక్కడికి వెళ్ళినా కూడా కన్నెత్తి ఎవరిని చూడకుండా, లోపల ఏ ఆశలు ఆలోచనలు లేకుండా ఎలా పరిశుద్ధంగా వెళ్ళామో అలా పరిశుద్ధంగా వస్తామే. అది పర్ఫెక్ట్ దేవుని విషయంలో. హల్లెలూయా. కొంతమంది ఊగిపోతూ ఉంటారండి, చెప్పడానికి చాలా బాధ. జింక ఎగురుతుంది కదా, కోడితోడ ఎగిరేస్తుంది కదా, ఎవరన్నా చూస్తే ఆశ్చర్యపోవాలన్నమాట, అర్థమైపోద్ది. మంచి బట్ట కట్టారని ఊగుడు, ఎవరో చూడాలని ఊగుడు. ఎవరో చూడాలి. చిన్నపిల్ల అయితే పర్లేదండి, మంచి బట్టలు కట్టుకుని ఎవరో ఆంటీ చూడాలి, అంకుల్ చూడాలి, నన్ను నేను మంచి బట్టలు కట్టుకున్నాను అని చక్కగా ఓ మాట్లాడాడు గుర్రంలాగా తిరిగినా ముచ్చటగా ఉంటుంది మనకి. నీకు భర్త ఉండి, నీకు భార్య ఉండి, ప్రమాణాలు చేసేసి పోన్లే. అప్పుడు మనకి ఒకవేళ దేవుళ్ళో పెళ్లి జరగలేదనుకో, ఇప్పుడు దేవుళ్ళోకి వస్తే నిబంధనే కదా. ఇప్పుడు కూడా ఉండి ఇష్టం వచ్చినట్టుగా తైతక్కలు ఆడేటువంటి క్రైస్తవ సమాజాన్ని చూస్తే దేవుడికి ఏమొస్తుంది? ఇప్పుడు మంట, రోత. ఆ టైంలో భర్తలు మర్చిపోవడమే, అయ్యో ఆ టైంలో భార్యలు మర్చిపోవడమే. కొంతమంది పుట్టింటికి వెళ్ళారంటే ఊగుడే ఊగుడు, ఊగుడే ఊగుడు. అంటే పుట్టింటికి వెళ్తే ఎవరు ఉండరు అక్కడ, మా క్యాండిడేట్సే ఉంటారు. ఎలా ఊగినా చిచ్చే దౌర్భాగ్యపు బ్రతుకు. ఇదా రహస్యమందు చూచుచున్న దేవుని ఎదుట యథార్థత. ఎందరో వాక్యం వింటున్నా యథార్థత. ప్రమాణాలు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటామే, ఏ పరిస్థితి వచ్చినా భర్తకి భార్య కట్టుబడాలి, భార్యకి భర్త కట్టుబడాలి. నీ భర్తకి నీ మీద నమ్మకం కలగాలండి, నీ భార్యకి నీ భర్త మీద నమ్మకం కలగాలి, భర్తకు భార్య మీద నమ్మకం కలగాలి. ఎవరికొన్నా ఉండకపోయినా నో ప్రాబ్లం, నీ భర్తకు నీ మీద నమ్మకం ఉండాలి, నీ భార్యకు నీ మీద నమ్మకం ఉండాలి. అంత యథార్థంగా బ్రతుకు. ప్రభువు చెప్పేది ఏంటో తెలుసా? ఏక శరీరమై ఉంటారు. తల్లిని తండ్రిని కూడా విడిచి ఏకముగా కలిసి మెలిసి ఏక దేహముగా ఉండాలని దేవుని ఉద్దేశ్యం. ఈరోజు భర్తలను మోసం చేస్తున్న వాళ్ళు, భార్యలైతే భార్యలను మోసం చేస్తున్న వాళ్ళు, భర్తలు ఇదే వాక్యం, ఇది కూడదు మనకు. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో ఇది కూడదు మనకు. యథార్థత. అందుకే దేవుడు ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అందుకే సాటి అయిన సహకారాన్ని నేను నా చిత్తములో, నా సంకల్పంలో, నా ఉద్దేశ్యంలో, అందుకే గడిచినటువంటి బైబిల్ స్టడీలో, లాస్ట్ బైబిల్ స్టడీలో దేవుడు రెబకా నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము ద్వారా ఎలియాజరును దైవ చిత్తంలోనికి నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. భార్యాభర్తలు విడిపోవడానికి కాదండి వివాహం చేసుకుంటా. ఈ రోజుల్లో డివోర్స్ అంటే అయ్యి బాబోయ్, ఇలా పెళ్లి చేసుకోవడం ఇలా వదిలేత్తవే. ఏమా మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా? లేదు మమ్మీ, వచ్చేయి. ఇంకొకరిని పెళ్లి చేస్తామా? దుర్మార్గపు దుష్టత్వపు తల్లులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, కిరాతకమైన తల్లులు. వీళ్ళని ఎవరితో పోలుస్తానంటే నేను హేరోది ఎంత కిరాతకమైంది, బుద్ధి లేని గాడిద.
అయ్యయ్యో, దైవ చిత్తాలు లేవు. ఇంకా రూతు ఉందండి, దేవుని ఎదుట యథార్థంగా ఉంది, భర్తను కోల్పోయింది, తన జీవితాన్ని దేవుడు చూశాడు. అందుకే దేవుడు ఎక్కడికి నడిపించాడు? బోయాజు సరస్సుకు నిలబెట్టాడు, నడిపించాడు. ఈ హేరోదియా అక్రమ సంబంధంలో ఉంది. అయ్యయ్యో, అక్కడ రాయబడింది, బాప్తిస్మిచ్చి యోహాను నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు అన్నందుకు ఎవరక్కడ? రండి, ఏం చేయాలండి అయ్యా? చెరసాలలో పెట్టండి. హేరోదియా, ఒకరోజు హేరోదు బర్త్డే, ఆ బర్త్డే సందర్భంగా హేరోదియా కూతురు, ఈ కూతురు ఆయన ఏమంటుంది సార్? డాడీ, సిగ్గులేని జాతి. అయ్యా, సిగ్గులేదు, చిచ్చే డ్యాన్స్ వేస్తుందనమాట. ఆయన గారి బర్త్డే కంట నాట్యం ఆడితే మైమరిచిపోయాడంట. బిడ్డా నీకేం కావాలో కోరుకో అన్నాడంట. అమ్మ దగ్గరకు వచ్చి, మమ్మీ డాడీ కోరుకోమంటున్నారు, ఏం కోరుకోను అందంట. బాప్తిస్మిచ్చు, ఆ ప్రవక్త యొక్క తల పళ్ళల్లో పెడితే అమ్మను కోరుకో. ఆహా, ఎంత మంచి తల్లో. అయ్యో, చిచ్చి, దౌర్భాగ్యపు సమాజం. ఏమైంది? బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల. కానీ రూతు భర్తను కోల్పోతే, దేవుని ఎదుట యథార్థంగా ఉంటే రూతును భుజాల మీద మోసాడండి పరమ తండ్రి. హల్లెలూయా. దైవ చిత్తములో అతీతంగా తండ్రి నిలబడ్డాడు. హల్లెలూయా. పరమ తండ్రి కన్న తండ్రి నిలబడ్డాడండి రూతు పక్షంగా. ఏమన్నాడు పౌలు? మనస్సు నిలుపుకోకపోతే సాతానుడు మిమ్మల్ని శోధిస్తే ఆ శోధనలో మీరు పడిపోకుండా మీరు వివాహము చేసుకోండి. ఈవిడ శోధనలో పడిపోయేలాగా ఉండి వివాహం చేసుకుందా? కాదు. దేవుడు కృపావరంగా ఆమెకు ఒక జీవితాన్ని అనుగ్రహించాడు. అది దేవుడి ఉద్దేశం కాబట్టి ఇవి తలొగ్గింది. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఏ పరిస్థితికైనా దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు నిన్ను తన భుజముల మీద మోస్తాడు. నువ్వు కాదు ప్లాన్లు వేసుకోవడం. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజానికి ప్లానింగ్స్ ఎక్కువైపోతున్నాయి. రాత్రుల్లో నిద్ర నిప్పులు కూడా లేకుండా ప్లానింగ్స్ ఎక్కువైపోతున్నాయి, లెక్కల్స్ ఎక్కువైపోతున్నాయి, తిప్పల్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. దేవుని వాక్యం ఒక్కటే చెప్తుంది, దేవుని మీద ఆధారపడు. నీ జీవితానికి దేవుడే భరోసా, నీ జీవితానికి దేవుడే ఆధారం, నీ జీవితానికి దేవుడే ముగింపు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఉద్దేశంలో, ఆయన కృపలో దేవుని కొరకు నిలబడాలి అనుకున్న వాళ్ళు నపుంసకులుగా చేసుకోవచ్చు. ఇది దేవుని చిత్తమే. దేవుని యొక్క కృపలో దేవుడు భార్యాభర్తలుగా ఉద్దేశించాడు పరమ తండ్రి. ఆ ఉద్దేశాల్లో మనం నిలబడడం కూడా దేవుడు చిత్తమే. ఈ రెండు దేవుని చిత్తమే. మరి పరిత్యాగ పత్రికనిచ్చి ఎందుకు మోషే విడిచిపెట్టమన్నాడు భార్యని? అది కూడా దేవుడు చెప్పింది కదా. సందర్భం ఉంటుంది కదా. ఎగ్జాంపుల్, ఒక భార్య భర్తకి సమాధానం లేకుండా చేసేస్తుందంట. కానీ మనం దేవుని వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? సహించుకోవాలి. భర్త భార్యను చితక బాధేస్తున్నాడంట, కానీ దేవుని వాక్యాన్ని బట్టి సహించుకోవాలి. కానీ అందరూ సహించుకోగలరా? సహించుకోలేరు. అలాంటప్పుడు విడిచిపెట్టేస్తే వాళ్ళు మరలా వివాహం చేసుకోవడం తప్పు అని చెప్తుంది వాక్యం. పౌలు గారి ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా చెప్పబడుతున్న వాక్యం. ఇవన్నీ నేను మీకు చదివిస్తాను, ముందు వాక్యం వినేయండి. తప్పు అని చెప్తుంది. ఏం చేయమంటుంది? సరే, విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టాయి, కానీ వివాహం చేసుకోవద్దు. విడిచిపెట్టేసి నువ్వు వేరే వాళ్ళని వివాహం చేసుకుంటే నా దృష్టిలో వాళ్ళతో నువ్వు పాపం చేసిన దానవు, వ్యభిచారం చేసిన దానవు. విడనాడబడినటువంటి వాడిని వివాహము చేసుకున్న వారు వ్యభిచారము, పాపము
చేస్తూ ఉన్నట్టు. అందుకని నువ్వు సహించి నీ భర్తకు బద్దురాలు అయిపోవాలి, నీ భార్యకు బద్దురాలు అయిపోవాలి. ఒకవేళ నాకు వద్దు బాబోయ్, నాకు సమాధానం లేదు బాబోయ్ అంటే నువ్వు విడిచిపెట్టేసి ఇంకా ఎవరిని ఆశించకుండా నువ్వు దేవుని కోసం నిలబడాలి. ఇది దేవుని వాక్యం. నిలబడలేను, నేను శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి, నాకు సొంత భార్య ఉండాలి, లేకపోతే నేను పాపంలోకి వెళ్ళిపోతాను బాబోయ్ అని అనుకుంటే మాత్రం నీకు ఎంత నిప్పులు కొంపడైనా ఆమెతోనే కలిసి కాపురం చేయాలి. ఎందుకు? పాపం అయిపోద్ది కాబట్టి. పాపం విషయంలో అంత జాగ్రత్తలు చెప్తున్నాడు దేవుడు. చూడండి, అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా మీకు? ఇంకా కొంత ముందుకు వెళ్ళి ఏమన్నాడంటే, మీరు అసలు వివాహం చేసుకోకూడదు అని దేవుడి కోసం నిలబడిపోవాలి అని అనుకుంటే అలాగుండిపోవడం చాలా మేలు. విధవలుగా ఉండిపోవడం చాలా మేలు. పెళ్లి చేసుకున్నవాడు భార్యని ఎలా సంతోషపెట్టాలా, కుటుంబాన్ని ఎలా సంతోషపెట్టాలా, పెళ్లి చేసుకున్నది భర్తని ఎలా సంతోషపెట్టాలా, కుటుంబాన్ని ఎలా సంతోషపెట్టాలా అని అనుకుంటారో మీరు ఎంత ఆత్మీయులైనా. కానీ మీరు వివాహాలు చేసుకోకుండా ఉండిపోతే మీరు ఆత్మీయులు కాబట్టి, మీరు వాక్యం నెరవేర్చాలనుకుని కంకణ కట్టుకున్నారు కాబట్టి నా కొరకు ఇంకా మీరు రోషంగా నిలబడిపోతారు. ఇది కూడా వాక్యమే. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఒకవేళ భర్తలు చనిపోయినా, భార్యలు చనిపోయినా శరీర సంబంధమైన శ్రమల్లో మీరు పడిపోతారో, శోధనలో పడిపోతారు కాబట్టి మరలా మీరు వివాహము చేసుకోండి. స్త్రీ అయినా పురుషుడైనా. అది దేవుని దృష్టిలో తప్పు కాదు, పాపం కాదు. ఏమర్థమైంది మీకు ఇప్పుడు? భార్య భర్తలో ఏయో సమస్యలు వచ్చి విడిపోయి దేవునికి యథార్థంగా ఉండడం పర్వాలేదు, అది పాపం కాదు. కానీ భార్య భర్తలు విడిపోయి పెళ్లి చేసుకున్నా పాపమే. భార్య భర్తలు విడిపోయి పెళ్లి చేసుకున్న పాపం. విడిపోయి పెళ్లి మాత్రం చేసుకోకుండా దేవుడి కోసం నిలబడిపోవడం పాపం కాదు. ఎందుకు పాపం అన్నాడు అంటే, భార్యను విడిచిపెట్టి వేరే ఆమెను వివాహం చేసుకున్నవాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. భర్తను విడిచిపెట్టి వేరే అతన్ని వివాహము చేసుకున్న ఈమె ఏం చేస్తుంది? కానీ చనిపోతే భర్త విషయంలో ఇంకా మనకి ఏం లేదు, ఆ పరిధిలో మనం ఉండక్కర్లేదు. ఇంకా భర్తే చనిపోయాడు కాబట్టి, లేదా భార్య చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరినైనా చేసుకోవచ్చు. ఇదంతా వాక్యం కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉంది. నేను చివరకు చూపిస్తాను. దేవుడు ఏమంటున్నాడంటే, చాలా మీరు వివాహం చేసుకున్నారు కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా దేవుని వైపు చూస్తూ కుటుంబాన్ని నడిపించుకోండి. ఏ పరిస్థితి వచ్చినా కుటుంబాన్ని మీరు ఏం చేయాలి? ఇప్పుడు పరిత్యాగ పత్రికనిచ్చి విడిచిపెట్టమన్నాడు అంటే, డివోర్స్ అంటే నీకు నాకు సంబంధం లేదు, విడిచిపెట్టమన్నాడు. కానీ పెళ్లి చేసుకోమన్నాడా? ఈ రోజున మాత్రం విడాకులు తీసేసుకుని ఇంకో దానికి రెడీ. అక్కడ వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్నీ చెప్పేశాడు కదా ప్రభువు. వ్యభిచార కారణమును బట్టే విడిపోమన్నాడు, ఇంకే కారణాన్ని బట్టి విడవద్దన్నాడు. ఏ కారణాన్ని బట్టి? వ్యభిచార కారణాన్ని బట్టి విడిపోవచ్చు, కానీ వేరే ఏ కారణాన్ని బట్టి కూడా మీరు విడిపోవద్దు అన్నారు. ఇప్పుడు అర్థమైంది మీకు? అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది కరెక్టా తప్ప? దేవుడు చెప్పింది మోసే ద్వారా కరెక్టే. వ్యభిచార కారణాన్ని బట్టి ఒక భర్త భార్యను ఏం చేస్తే, మోసం చేస్తే, ఒక భార్య భర్తను మోసం చేస్తే నువ్వు చేసుకున్న ప్రమాణాలు ఏంటి? నువ్వు చేసుకున్న నిబంధన ఏంటి? ఆ పరిధి ఏంటి? ఆ పరిధిని తప్పితే దేవుడు అన్నాడు, పరిత్యాగ పత్రికనిచ్చి వదిలిపడే దరిద్రాన్ని అన్నాడు. అది కానీ ఇప్పుడు వీళ్ళు సంతోషం ఎక్కువైపోయి పరిసయ్యులు దేవాది దేవుడు శోధించడం కోసం ఏం చేశారు తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయము 1వ. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరునున్న యోధా ప్రాంతములకు వచ్చెను. బహు జన సమూహములు ఆయనను వెంబడించగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను.
పరిసయ్యులు ఆయనను శోధించవలనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయుందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారిని అడగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడమని మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలా జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తం కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరు ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు, పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకునిన నపుంసకులు గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని చెప్పాను. మొత్తం అంతా వచ్చింది, మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, పరిసయ్యులు దేవాది దేవుడు శోధించడానికే ఏం చేశారంట? మరి మోషే పరిత్యాగ పత్రికనిచ్చి విడనాడొచ్చు అన్నాడు కదా, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలు విడిచిపెట్టండి అని చెప్పాడు. కోపం వచ్చేసింది యేసుప్రభుకి. వీళ్ళు ఎవరో మామూలు వీళ్ళు, జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకొచ్చేసి యేసుక్రీస్తు ప్రభువుని కింద మీద పెట్టేశాం. మరి యెహోవా దేవుడే కదా మోషేకి పరిత్యాగ పత్రికనిచ్చి విడిచిపెట్టమన్నాడు అంటే, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, మీ మూర్ఖత్వాన్ని బట్టి మోషే మీ భార్యలు వదిలేయండి అమ్మా అని చెప్పాడు. మనం కూడా అలాగే మాట్లాడతాం కదా. అంటే వీళ్ళు చాలా గొప్పోళ్ళు కదా, ప్లాన్లు వేసేస్తూ ఉంటారు. భార్యలు బాగాలేదనుకో, మంచిగా నచ్చలేదనుకో, పరిత్యాగ పత్రిక ఇచ్చేసి విడిచిపెట్టేసి చేతులు దులిపేసుకుని ఇష్టమైనటువంటి వాళ్ళని, అంత దరిద్రులు. అందుకనే దేవుడు తిట్టాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి. మోషే అలా చెప్పాడు, కానీ ఆది నుండి అలా జరగలేదు. ఆదాము హవ్వ జరిగిందా? విడిచిపెట్టుకున్నారా? ఆదాము అంతా నీ వల్లే జరిగింది అని అన్నాడా హవ్వనే? ఈ రోజుల్లో వాక్య లేఖనాలు అర్థం కాలేనోళ్ళు అయితే, ఏయ్ నువ్వు నా దేవుడి దగ్గర నుంచి నన్ను దూరపరిచేసావే, గెట్ అవుట్ అంటాడు. వేస్ట్. అది కాదు వాక్యం. ప్రభువు ఏదైనా వాళ్ళ ఏక శరీరం అంతే, ఒకరినొకరు సరి చేసుకోవాలంతే. పౌలు గారు అందుకే అన్నీ చెప్పేశారు. అవిశ్వాసురాలైన భార్య కానీ నీకు ఉందనుకో, ఆ విశ్వాసురాలైన భార్య నీతో కాపురం చేయడానికి, సంసారం చేయడానికి, భార్య ఉండడానికి ఇష్టపడింది అనుకో, ఆమెను విడిచిపెట్టడానికి ఏమాత్రం వీలు లేదు అంటాడు. అందుకే మళ్ళీ మనం ఈ లాజిక్లోకి వెళ్ళి ఆ వంకని ఈ డొక్కన పెట్టుకుని వద్దండి మాకు అని డివోర్స్ ఇచ్చేస్తావేమో అని. అవిశ్వాసైన భర్త ఉన్నాడు అనుకో, ఆ విశ్వాసురాలైన భార్యతో మంచిగా నేను నీతోనే ఉంటాను, కాపురం చేస్తానంటే గెట్ అవుట్ అనడానికి లేదు. సచ్చినట్టు ఏంటి, బాగా చూసుకుంటుంది కదా అవిశ్వాసురాల భార్య అయినా. అంటే భార్యాభర్తల బంధం అంత గొప్పది. అసలు దేవుడు భార్యాభర్తల బంధాన్ని ఎంత గొప్పగించాడండి. వాళ్ళిద్దరిగా ఒకటేనంట. హల్లెలూయా. వాళ్ళిద్దరు ఎవరు? ఒకటేనంట. కానీ ఈ రోజున ఎవరికోడు పాళ్ళు చూసుకుంటారు కొంతమంది. అదే బాధగా ఉంటుంది నాకు. ఒకటంటే ఏంటి, నీకు ఆకలేసిందంటే నీ భార్యకి ఆకలేసేసిందని అర్థం. రామ్మా మన ఇద్దరు కూర్చు తిందాం అనాలి. ఇప్పుడా అందులో అన్నం ఉందో లేదో చూడరు, ఉన్నదంతా పెట్టి తినేస్తమే. ఇలాగ అంటానండి, బాధపడకుండా ఉన్నారమ్మా మరి క్యాండిడేట్స్ మన క్రైస్తవుల్లోనే ఉన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళకండి, మన సంఘం అండి ఎవరండి అనకండి, ఉన్నారు క్రైస్తవుల్లో అంతే. ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళకూడదు. కొంతమంది భార్యలు కడుపు చూడరు, కొంతమంది విశేషం ఏంటో పిల్లల కడుపు చూడరు. ఓ మాట చెప్పనా, భార్యాభర్తలు ఏక శరీరం అంట. ఈ ఏక శరీరమే కడుపు చూడలేనోడు పిల్లల కడుపు ఎలా చూస్తాడు? తమ కడుపే తమ దేవుడంట. ఎవరంట?
తమ కడుపే ఇన్ని పొకోడులు వేసామనుకో 2 కూడా ఉంచరు, బాగున్నాయి తినేస్తామే. ఇంకెన్న కథలోకి ఉందా లేదా? ఏమంటే ఏక శరీరం అంటే ఇది కాదు, ఏక శరీరం అంటే ఇది కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? 2 లేళ్ళు చాలా దాహంతో ఉన్నాయంట. ఒకటి ఆడలేడి, ఒకటి మొగలేడి. అంటే మన విషయంలో, మన ధ్యానంలో వాళ్ళిద్దరు ఎవరు? భార్య భర్తలు. అప్పుడంట నీళ్లు దొరకలేదు ఎక్కడ. కాస్త అలా వెళతా ఉన్నప్పుడు కొంత ఈ మాత్రం గొయ్యలా ఉంటే ఆ గోతులో కొన్ని నీళ్లు ఉన్నాయి. అప్పుడు ఇవి ఈ 2 నీళ్లు చూసాయి. చూసిన తర్వాత అబ్బా దేవాది దేవుడు మనకి నీళ్ళు ఇచ్చాడు ఖచ్చితంగా అనుకున్నాయి. మనుషులు అనుకుంటే అనుకో తెలదు, కానీ మొత్తం అన్నీ అనుకుంటాయి. చేప దేవుడి మాట విందా? అన్నీ వింటాయి దేవుడి మాట. కాకులు దేవుని మాట విన్నాయా? ఆఖరికి పాములు దేవుని మాట విన్నాయా? ఎక్కడా అని అనుకోకండి. మోసేని ఇశ్రాయేలీలు సనుగుతున్నప్పుడు దేవాది దేవుడు సర్పాలకు ఆజ్ఞాపిస్తే సర్పాలు ఏ సర్పములారా మా వాళ్ళని వేసేయండి అనగానే వేసేయడమే. అన్నీ విన్నాయి మాట. తిమింగలం వింది. అద్భుతం ఏంటంటే జనాలు వినరు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుసా? అక్కడ ఆ వాటర్ కనబడగానే తమ దేవుడికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి తాగుతున్నాయి 2. ఆ గోతులో నీళ్ళు అయిపోవట్లేదు. అసలు ఏంటి అవ్వట్లేదు అనుకుంటున్నాయి. ఎందుకు అవ్వట్లేదు తెలుసా? ఆడలేడి దాహంతో ఉంది నా భార్య, ఆమె తాగుద్ది, నేను తాగితే తన కడుపు నిండదేమో అని మగలేడి తాగినట్టు యాక్ట్ చేస్తుంది. ఈ ఆడలేడు ఏమైనా తక్కువ? మన ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు, గింజన్న తాగేస్తాం వాళ్ళ కడుపులు నింపేసి. ఈ ఆడలేడి పాపం నా భర్తకి దాహం, పాపం ఆయన అసలు పురుషులు కడుపు కొంచెం నిండాలి, కొంచెం బాగా పెట్టుకోవాలి నేను, అందుకని నేను తాగితే ఆయన తక్కువైపోద్ది అని ఈవిడ తాగడం మానేసి తాగుతున్నట్టు యాక్ట్ చేస్తుందంట. అంటే ఒకరి కడుపు ఒకరు చూసుకుంటున్నారు. అదండి భార్య భర్తల ప్రేమ అంటే. ఏమండి, ఎవరైనా నిన్ను విడిచి వెళ్ళిపోతారేమో. నీ పిల్లల ఒక పీరియడ్ వచ్చిందనుకో పెళ్ళిళ్ళు చేసేస్తాం మనమే, అదే మనకు భాగ్యం అనుకుంటాం. వాళ్ళు భార్య భర్తలతో పిల్ల పాపలతో ఎగిరిపోతారు. వృద్ధాప్య దశ వచ్చే వరకు పళ్ళు ఊడిపోయి ముసలోళ్ళం అయిపోయి ఒకరినొకరు పట్టుకుని బ్రతుకుతామండి చచ్చి వరకుని దేవుడు కనికరిస్తే. హల్లెలూయా. భార్య భర్తల బంధం ఎంత గొప్ప తెలుసా? కొంతమంది అనుకుంటారు ఇంకెప్పుడు భార్య ఇలాగే తిడద్దు అలాగే తిడద్దు అనుకుంటారు. కానీ ఒకటే, ఆ భార్య చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, ఎవరితోనూ చెప్పుకోవాలనుకోదు. భర్తే సర్వస్వం అనుకుంటుంది. కాబట్టి ఆ బాధ అంతా సనుక్కుంటాము, గొరుక్కుంటాము. ఏది చేసినా వంట వండడం మానేద్దా, టిఫిన్ చేయడం మానేద్దా, లాక్కుని పీక్కుని ఉన్నా అదిగో బాబోయ్ ఆయన పాపం అసలు ఒంట్లో బాగట్లేదు, చపాతి చేసేయాలా, పొరాటా చేసేయాలా, అయ్యి బాబోయ్ ఇంకా జొన్న అన్నం వండేయాలి, ఏదేమైనా చేసేయాలి. నువ్వెలా ఉన్నావమ్మా? ఎలాగంటే పడిపోయేలాగా ఉన్నానండి. మరి ఎందుకు కొడుతున్నావమ్మా? తప్పదు, అయ్యి బాబోయ్ నా కొడుపు ఆగదు. ఒంట్లో బాగాలేదని ఏ పెరిగే పెట్టేసి పొద్దున్న అలా వాడితే తినరాళ్ళు. మనకు ఒప్పదు. భార్యాభర్తల బంధం అదండి, భార్యాభర్తల బంధం. అందుకే విడదీయరాని బంధం. హల్లెలూయా. భార్యాభర్తల మధ్యలో ఎవ్వరు వెళ్ళకూడదు అన్నాడు దేవుడు. అందుకే ఎవ్వరు వారిని వేరుపరచడానికి వీలు లేదు. లింకులు పెట్టడానికి, లేనిపోయిన మాటలు చెప్పడానికి, మీ ఆవిడలాగా మీ ఆయన ఎలాగా అనడానికి వీలు లేదు. అంతకంటే ముందు నేను చెప్తున్నాను చూడు, ఎవరైనా అలాగా అనడానికి నువ్వు అవకాశం ఇవ్వకు, అంతే చూడు. నీ భార్య, హల్లెలూయా, నీ భర్త, నువ్వే ఆయన నువ్వు అవకాశం ఇవ్వకు, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకు. చూసారా భార్యాభర్తల బంధం ఎంత కడుపు చూసుకుంటుందండి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఎంత చెప్పాడు దేవుడు భార్యాభర్తల గురించి. ఏక శరీరం అంటే అది.
ఒకరు కడుపు ఒకరు చూడాలి, ఒకరి మంచి ఒకరి చెడు అన్నట్లో పాలు పంపులు పొందాలి. భార్యలు ఆడోళ్ళు ఎంత బలహీనలో తెలుసా? వాళ్ళ కడుపుగా ఆహారం లేకపోయినా భర్త వచ్చి తిన్నావా అంటే కుండలో అన్నం అంతా పెట్టేసి తినేసానండి నేను, మీరు తినేయండి ముందు, అంత మంచిది. టెక్నికల్ తెలక పాపం కొంతమంది పురుషులకి అన్నం తిన్నామని కూడా అడగరు వీళ్ళు. అర్థమైందా? కాదు, దేవుడు ఇచ్చినటువంటి బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మనుష్యుని ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో ఒక గోవు ఎగిరిపోద్ది. అర్థమైందా? ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు. ఉన్నంతసేపు కూడా దేవుడిచ్చినది కృపావరం అనుకుని హల్లెలూయా ప్రేమతో అనురాగంతో ఆప్యాయతతో కూర్చొని కష్ట సుఖాలు మాట్లాడుకుని ఫ్యూచర్ గురించి మాట్లాడుకుని ఒకరి మీద ఒకరు ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని, ఇష్టాన్ని కనుపరచాలి. హల్లెలూయా. కొంతమంది అంటారు కనుపరచడం చేత కాదండి, కానీ నాకు చాలా ఉందండి. తినడం చేతగా తినకుండానే కడుపు నిండిపోతుంది నీకు. మరి కొంతమంది అంటారు వ్యక్తపరచకపోతే ఎలాగండి, అడగకపోతే అమ్మైనా పెట్టదంట. నువ్వు వ్యక్తపరచకపోతే నీ భార్యకి ఎలా తెలుస్తుంది? నువ్వు వ్యక్తపరచకపోతే నీ భర్తకి ఎలా తెలుస్తుంది? వ్యక్తపరచాలి. ఉన్నంతసేపు కూడా కొందరు ఇంకా కాకుల్లాగా పొడుచుకుని 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 చచ్చిపోయాక నా, కొంతమంది చచ్చిపోయాక నా. భార్యాభర్తలు ఉన్నారంట, భర్త చాలా మూర్ఖుల్లాగా ఉంటాడంట. అబీగయీలు భర్త ఎలా ఉన్నాడండి? మొరటోడు, మూర్ఖుడు, పనికిమాలినోడు. నేనన్నది కాదు, వాక్యంలో ఉంది. పనికిమాలినోడు, పనోళ్ళు కూడా పనికిమాలినోడు అంటారు. ఏ రోజు కూడా మంచి చెడు అలా ఇలా లేదు. అలాంటోడే ఉన్నాడంట ఒక కుటుంబంలో. భార్య మాత్రం అలా ఆరుముద్దుగా చూసుకుంటుందంట. అసలు ఆమె లేకపోతే అతనికి బ్రతుకులేదు. కానీ అతడి కలరింగ్ ఎలా ఉంటుందంటే, అతడి యాక్షన్ ఎలా ఉంటుందంటే, అతని రియాక్షన్ ఎలా ఉంటుందంటే, నేను లేకపోతే దీనికి నడదాం అన్నట్టు ఉంటుంది. అసలు ఉన్నావా, తిన్నావా, మంచి అయ్యిందా, పడిపోయావా, అయ్యయ్యో జ్వరం వచ్చిందా, అయ్యయ్యో ట్యాబ్లెట్ తేనా, ఏమనలేదంట. ఆ బాధతోనే ఆవిడ కుమిలి 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 కృషించిపోతే దిన కార్యక్రమం తెలుసు కదా, అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడుకు రోజు మైకట్టుకున్నాడంట. మైకట్టుకుని నా భార్య ఉత్తమురాలు, నా భార్య కడుపు చూసి ఆహారం పెట్టేది, నా భార్య నన్ను చంటి బిడ్డలా సాకేది, నా భార్య నన్ను అలా, నా భార్య నన్ను ఎలా అంటే నా అలాంటిదని కోపం వచ్చింది. మైకి లాగేసుకున్నాను నేను. లాగేసుకుని నీ భార్యని ఇప్పుడు చెప్తున్నావు, బతుకున్నప్పుడు చెప్పితే 10 కాలాల పాటు బతుకుతును, నీ వల్ల నీ భార్య చచ్చిపోయిందయ్యా అన్నానంట నేను. ఏమండి, చచ్చిపోయిన తర్వాత చెప్పుకోవడం ఎందుకండి? బ్రతికున్నప్పుడు అప్రిషియేట్ చేయండి, బ్రతికున్నప్పుడు కొనిపెట్టండి, బ్రతికున్నప్పుడు కడుపుకు చూడండి, బ్రతికున్నప్పుడు అల్లారు ముద్దు నువ్వంటే నాకని చెప్పు. ఏమీ అయిపోదు. ఏమైపోదా? కొంతమంది అనుకుంటారు తక్కువైపోయామేమో. నేను రాసి ఇచ్చేస్తున్నాను సీటీ. తక్కువ అస్సలు ఎవరు, ఇంకా నెత్తి తిట్టేసుకుంటారు భార్యలు. అంటే భార్యలు అంత బలహీనులు. దేవుని వాక్యములో స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎరిగి ఆమెను సన్మానించుము. హల్లెలూయా. బలహీనమైన ఘట్టం స్త్రీ. మీకు ఒకటి తెలుసా? స్త్రీలకు ఆనందం వచ్చినా అది ఏడుపు, దుఃఖం వచ్చినా అది ఏడుపు. అంటే బలహీనమైన ఘట్టం. బలహీనమైన ఘట్టం అంటే ఏంటో తెలుసా? ఇదేంటి, ఈ కప్పుని కింద పాడేసాననుకో మీ ఎదురుగుండా ముక్క ముక్కలు అయిపోద్ది. ఆవిడ హృదయం కూడా అంతే. మగవాడికి ఉన్నంత బలం, మగవానికి ఉన్నంత గుండె నిబ్బరం, ధైర్యం, సత్తువ ఇవన్నీ ఆడదానికి, స్త్రీకి ఉండవు. కాబట్టి పేతురయ్య గారు ఆత్మవేశంతో స్త్రీలు బలహీనమైన ఘట్టములను ఎరిగి వారిని సన్మానించుము. హల్లెలూయా, హల్లెలూయా. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూర పెట్టడం అంటే ఏంటో తెలుసు? ఒక్క చీర కొనమంది అనుకో, కొంటానులే 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 కొనలేనులే. ఇంకా ఈవిడగా నిష్ఠూరమే. ఏమనంటే ఎన్ని లుంగీలు కొన్నాను నేను, ఎన్ని డబ్బులు దాచిపెట్టాను,
లేవన్నప్పుడు నా డబ్బులు తీసి ఇచ్చాను, అప్పుడు మాత్రం ఎక్కడ దాచిపెట్టావమ్మా అని తీసేసుకుంటారు. కానీ చీర కొనమంటే దేవుడు వాక్యంలో స్త్రీల గురించే మాట్లాడాడండి. స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎరిగి ఆమెను సన్మానించుము, నిష్ఠూర పెట్టకుము. స్త్రీకి ఎవరండి ఆధారం? పురుషుడే కదా. ఎవరిని అడుగుకుంటారండి? తల్లిదండ్రులు అడుగుతారా? నా భర్త తక్కువైపోతాడు తల్లిదండ్రులు అడిగితే. అడగమ్మే. తల్లిదండ్రులు ఏమన్నా బట్టలు ఉన్నాయా? మా ఆయన ఎప్పుడో 4 చీరలు తీయించేశాడు అంటే గౌరవంగా తీయించేశారు మా వారు 4 చీరలు. అయితేనమ్మా ఇది కూడా తీసుకుని కొనుక్కో. మరి మీ వారు 4 చీరలు తీయించినప్పుడు ఆ డబ్బులు ఎందుకు నీకు? తీయించలేదు కాబట్టి. కానీ ఎక్కడా బయట పెడతావా? అస్సలు పెట్టవు. నువ్వు మాత్రం ఖర్చు అయిపోతావు, నువ్వు మాత్రం కరిగిపోతావు. అందుకేనండి ఇది కృపావరము. భార్యాభర్తలు ఒకరికొకరు కృపావరములు. హల్లెలూయా. కానీ ఇచ్చిన జీవితాన్ని చాలా తీతంగా కాపాడుకోవాలండి. ఇచ్చిన బ్రతుకును చాలా ఉద్యానవనంగా మలుచుకోవాలండి. హల్లెలూయా. ఆ బ్రతుకులో పిచ్చి పువ్వులు, పిచ్చి మొక్కలు, బలురెక్క చెట్లు అన్నీ మలుస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో. వాటన్నిటినీ ఇరువురు పెరికేసుకుంటే ఉద్యానవనంగా మార్చేసుకోవచ్చు. హల్లెలూయా. పూల బాటగా మార్చుకోవచ్చండి. ఎవరికి ఎవరండి ఈ లోకంలో? బ్రతికినంతసేపు భార్యకు భర్త, భర్తకు భార్య, ఇద్దరికి దేవుడు. నేనున్నానమ్మా, నీ కుటుంబం అక్కర్లేదు, నీకు అది అక్కర్లేదు అంటలేదు. కృపావరంగా ఇస్తాను నేను కుటుంబాన్ని. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఏక శరీరం అంటే శరీరం ఒక్కటే పంచుకోవడం కాదండి. భార్యాభర్తలు అంటే జీవితాన్నే పంచుకోవాలి. హల్లెలూయా. వేడినీళ్ళకి చన్నీళ్ళు సాయం, చన్నీళ్ళకి వేడినీళ్ళు సాయం. ఏ విషయంలో కూడా ఎవరైనా ఒకరు అలా వెళ్ళిపోతున్నారనుకో, జస్ట్ అలా చూసి ఏదైనా ఒక ఆలోచన పుడుతుందనుకో, భర్తకే భార్య గుర్తు రావాలి. నేను తలంపుతో కూడా నా భార్యకి ద్రోహం చేయను. అలాగే వెళ్తున్నారనుకో ఎవరైనా, అలా చూసి ఊహించుకోని విధానంలో, అనుకోకూడని విధానంలో కనుదృష్టి అలా పడిందనుకో, వెంటనే గుర్తొచ్చేయాలి భర్త. నా భర్తకి నేను ద్రోహం చేయను. క్రియల్లోనే కాదు, తలంపు ద్వారా కూడా చేయను. హల్లెలూయా. అదండి యథార్థత. భార్య మేలు కోరుకోవాలి, భర్త మేలు కోరుకోవాలి. మీ ఇద్దరు బాగుంటేనే పిల్లలు క్షేమంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులను బట్టి ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండమ్మా, భార్యాభర్తలు దేవుడు చేసినటువంటి జత పరిస్థితులు అది కృపావరమే. నపుంసకులుగా ఉండడం కూడా కృపావరమే. ఇచ్చినటువంటి జీవితాన్ని మలుచుకోవడం అనేది మన భార్యాభర్తల మధ్యలోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. దాన్ని ఉద్యానవనంగా చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది, పెంట కుప్పగా మార్చుకోవాలన్నా మన చేతుల్లో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఎందుకు ఈ మాట దేవుడు రాయించాడు? శుభలేఖ. ఏ లేఖ ఇది? ప్రేమ లేఖ కాదు, శుభలేఖ. ఈ శుభలేఖలో మనం దేవుని బిడ్డలో వివాహం అన్ని విషయాలలో ఘనమైనది అని రాస్తారు. కానీ ఇక్కడ వివాహం అన్ని విషయాలలో ఘనమైనదిగా మనమే చెయ్యాలి. అది ఘనమైనది ఎప్పుడు అవుద్ది? ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది అని రాశాడా? వివాహం అన్ని విషయాలలో ఘనమైనది గాను అని రాశాడా? ఎస్. రెండో మాట, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలను. పానుపు అంటే భార్యాభర్తల కలయిక. పానుపు అంటే ఏంటి? భార్యాభర్తల కలయిక నిష్కళంకంగా ఉండాలి. ఇంతవరకు నేను చెప్పిన వాక్యం ఇదే. కింద చూడండి, వేశ్యాసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఎందుకు ఈ మాట రాయించాడు దేవుడు? ఇరువురి కలయిక దేవుని చిత్తం
చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని, తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని, స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం, నీ సతిం చేరగా నవవరుడా స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. సాటిలేని సృష్టికర్త సాటి అయినా సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. ఇది అన్నిటిలో ఏమైంది? అన్నిటిలోనూ. ఇంకో విషయం, మనుష్యులందరిలో కూడా ఇది ఘనమైనది. మనుష్యులందరూ కూడా వివాహాన్ని ఘనంగా ఎంచాలి. అందుకే ఫుట్ నోట్లో రాయబడం చూడండి. ఇక్కడ 13వ అధ్యాయంలో వివాహం అన్ని విషయాలలో అన్న దాని మీద 1 మార్క్ ఉంది. కింద ఫుట్ నోట్లో ఏమనుందో తెలుసా? అందరిలో. అందరంటే గేదెలు ఆవులు కాదు కదా. అందరంటే ఎవరు? మనుష్యులలో ఘనముగా, సాటి లేని సృష్టికర్త, సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చును సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండ మేలని, ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరిలో ఒకరు నిలవాలని. అంటే ఇరువురి కలయిక ఇక్కడ చూడండి, పానుపు నిష్కలంకమైనదిగా ఉండవలెను. ఉండాలంతే. మనం చేసుకున్న ప్రమాణాలను బట్టి, భార్యాభర్తలు చేసుకున్న ప్రమాణాలను బట్టి పానుపు నిష్కళంకంగా ఉండాలి. అంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎవరు చేయాలి? ఇప్పుడు వివాహము చేసుకున్న వాళ్ళు. పానుపు నిష్కళంకమైనదిగా ఉంచాల్సిన వారు ఎవరు అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇందాక చెప్పేశాను నేను. దీని అర్థం, ఇరువురు కలయికలో పాపం ఉండకూడదు. భార్యాభర్తలు ఇరువురు యొక్క కలయిక దేవుని దృష్టికి పాపం కాదది, దేవుడు పెట్టిన నియమం, ధర్మం. అందుకే భార్యాభర్తలు ఇరువురు తమ తమ ధర్మాలను నిలపాలి. భర్త శరీరం మీద భార్యకు, భార్య శరీరం మీద భర్తకు అధికారం ఉంది, కానీ ఎవరి శరీరం మీద వాళ్ళకు అధికారం లేదు. ఇది ఇందులోనే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకు చెప్పాడు అంటే, వివాహం అంటే అసలు వివాహం యొక్క వ్యవస్థే దౌర్భాగ్యంగా మార్చేశారు ఈ రోజుల్లో. వివాహానికి ముందే ఇల్లీగల్ కాంటాక్ట్స్, వివాహము తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్. భర్తతో లేదా భార్యతో ఉంటూ ఉండగానే ఎవరినో ఊహించుకోవడం, ఇది పాపం. చెప్పేశాను ముందే నేను. వారిరువురి కలయిక పాపముతో ఉండకూడదంట. అంటే ఏంటి? వేరే ఆలోచనలు, వేరే తలంపులు, వేరే మనుషుల్ని ఊహించుకోకూడదు. పాపం, ఘోరమైన పాపం. అందుకే వివాహము ఘనమైనదిగా ఎవరు చెయ్యాలి? వివాహము చేసుకున్న వాళ్ళు వివాహము యొక్క వ్యవస్థను ఘనముగా ఎంచి, ఆ వివాహములో, ఆ నిబంధనలో, ఆ యొక్క ప్రమాణాలలో నిలబడాలి. అది మీరకూడదు, అది తప్పకూడదు. అందుకే క్రైస్తవ వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. మనమే ఎంచాలి. వివాహం చేసుకుంటున్నటువంటి భార్యాభర్తలు దాన్ని ఎంచాలి. వివాహము చేసుకున్నటువంటి మన భార్యాభర్తల జీవితాల్లో కూడా అది కొనసాగాలి. కళంకంగా ఉండకూడదు. అంటే ప్యూర్గా, యథార్థంగా ఉండాలి. భార్యకే బద్ధుడవై
భార్యకే బద్ధుడై భర్త ఉండాలి, భర్తకే బద్ధుడై భార్య ఉండాలి. అందుకే నువ్వు నీ జీవితకాలం అంతా నీ భార్యకే బద్ధుడవైందువా? అవునండి, ఎస్. నీ జీవితకాలం అంతయు ఎవరిని ఆశించకుండా నీ భర్తకే నీవు లోబడి ఉందువా? ఎస్. మరి ఉంటున్నారు. ఇప్పుడు క్రైస్తవ వివాహాలు చాలా జరిగాయి కదా, ఎంతమంది ఉన్నారో, ఎంతమంది లేరు. అన్నీ వచ్చేస్తాయి కదా ప్రమాణాలు. ఇతరులను ఆశించక ఉందువా? నీ భార్యనే ఆశించుదువా? ఇతరులను ఆశించక ఉందేవా? ఎస్. కుర్రోళ్ళు అక్కడ నవ్వుకుంటుంటారు. ఆల్రెడీ ఈ అమ్మాయి కంటే ముందు కాంటాక్ట్స్, ఈ అమ్మాయి తర్వాత కూడా కాంటాక్ట్స్. అప్పుడు పాన్పు నిష్కళంకం అవ్వదు, కళంకం అవుద్ది. వివాహం అన్ని విషయాలు ఘనముగా ఎంచిన వాళ్ళు కాదు. పక్కన కాంటాక్ట్స్ పెట్టుకుని వివాహ వ్యవస్థలో నిలబడడం పాపం. అందుకే దేవుడు వివాహాన్ని ఘనంగా ఎంచండి, పాన్పు నిష్కళంకంగా ఏమంది ఉండవలేను. కింద కూడా అందుకే అన్నాడు చూడు, వేశ్యా సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చు. భార్యను కాక ఎవరినైనా ఆశిస్తే వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నట్టు, భర్తను కాక ఎవరినైనా ఆశిస్తే వ్యభిచారం చేస్తున్నట్టు, ఇంకా కొంత లోతుగా వెళితే క్రియాపూర్వకంగా కాకుండా తలంపుల ద్వారా కూడా చేసిన పాపం చేసినట్టు. అప్పుడు వివాహాన్ని ఘనంగా ఎంచలేదు, పాన్పు నిష్కళంకంగా లేదు. ఇది దేవుని దృష్టిలో ఘోర పాపం. అందుకే దేవుడు తీర్పు తీర్చును. దేవుడు ఏమంటున్నాడు? తీర్పు తీరుస్తాడు. అంటే ముద్దు పెట్టుకుంటాడా? చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. వివాహ వ్యవస్థ అనేది దేవాది దేవుడు చాలా ఉన్నతముగా అనుగ్రహించాడు. నిజంగా మనం అందరం ఆ కృపా వరంలో ఉన్నాం. ఒకరికి ఒక విధముగాను, మరొకరికి మరొక విధముగాను. ఇప్పుడు మనకు దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఆ కృపను మనం కాలదనుకోవచ్చా? మనం ఇదే కాదండి, ఏదో కాదండి, ఇది కూడా కాలదనుకోకూడదు. మనం చాలాసార్లు దేవుడిచ్చిన కృపను కాలదనుకోకూడదు. అయ్యయ్యో కయ్యను కాలదన్నుకున్నాడు, అయ్యయ్యో యాషావు కాలదన్నుకున్నాడు, అయ్యయ్యో బిలాము కాలదన్నుకున్నాడు, అయ్యయ్యో ఇస్కరియోతు యోధ కాలదన్నుకున్నాడు. అదే కాదు, ఏ కృపనైనా కాలదన్నుకోకూడదు. హల్లెలూయా. కొందరు తమ జీవితాలను ఉద్యానవనాలుగా మార్చుకుంటారు. కొంతమంది తమ జీవితాన్ని పెంట మంట కుదురు కుంపుతుండవు నోరులు. అసలు ఇటు ఆయన నోరు కుదురుండదు, ఈవిడ నోరు కుదురుండదు. ఈ వివాహ వ్యవస్థను కల్మషంగా ఎవరు మార్చారు? వివాహాన్ని ఘనహీనంగా ఎవరు చేశారు? పాన్పును ఘనహీనంగా ఎవరు చేశారు? వ్యవస్థను ఘనహీనంగా ఎవరు చేశారు? చుట్టుపక్కల వాళ్ళందరూ మన గురించి చెప్పుకున్నారంటే, నీ వివాహాన్ని నువ్వు ఘనంగా ఇచ్చావా? నీ భార్యను, నీ భర్త నువ్వు ఘనంగా ఇచ్చావా? మనము దేవుని బిడ్డలమండి. మనకి ఈ నిబంధన ఉందండి, ఈ వాక్యం ఉంది. విశేషం ఏంటంటే, ఈ వాక్యం ఉన్నటువంటి మనము అలాగున చేయరాదు. దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త సుమా. దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మీకు అన్నీ అర్థమైందా? నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారా? కానీ వాళ్ళ నిబంధనలో నిలబడితేనే ఈ వాక్యం యొక్క నెరవేర్పు వాళ్ళ జీవితంలో జరుగుద్ది. లేకపోతే వాళ్ళు నిబంధనను మీరి పాపాత్ములైపోయినట్టు అర్థం. రెండవది, భార్యాభర్తలుగా మనము కూడా దేవుని ఎదుట ప్రమాణాలు చేసుకున్నటువంటి వివాహములో ఈ నిబంధనలో ఉండాలి. ఈ నిబంధనను మీరితే దేవుని దృష్టిలో మనము పాపాత్ములు. ఇప్పుడు మోసే చెప్పింది కరెక్టా కాదా? తండ్రి అయిన దేవుడు చెప్పింది కరెక్టా కాదా? యేసయ్య చెప్పింది కరెక్టా కాదా? పౌలయ్య గారు చెప్పింది కరెక్టా కాదా? ఒక్కసారి పౌలయ్య గారు చెప్పింది చదువుకుని మనం వెళ్ళిపోదాం. కొత్తగా చూడండి, త్వరగా చదువుకుని వెళ్ళిపోతాను. మీరు వ్రాసిన విషయము, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు.
ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలుగునట్లు కొంత కాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపులేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. ఇది మాత్రమే ఆయన హితోపదేశం. ఏది మాత్రం? ఈ ప్రార్థనల విషయంలో ఇది హితోపదేశమే కానీ నా ఆజ్ఞ కాదు. అంటే మీ ఇష్టం. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుష్యులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరి ఒకడు మరొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె ఉండుట వానికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపుకోలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చు. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. మరియు పెండ్లి అయిన వానికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరుడికైనా అవిశ్వాసురాలైన భార్యుండి ఆమె అతనితో కాపురము చెయ్యి ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్తుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అది తర్వాత చెప్తాను. చాలా పెద్ద ఇది, మీకు అర్థం కాదు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వచ్చాయా? దాంట్లో A to Z అన్నీ వచ్చాయా? చివరి మాట మలాకి గ్రంథం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14 అది ఎందుకని మీరు అడగగా, ఇక్కడ నుంచి చూడండి. యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఎలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగిను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసిన కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకునిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యవ్వన కాలముందు చేసుకున్న మీ భార్య విషయంలో మీరు విశ్వాసఘాతకుడిగా ఉండొద్దు. ఇప్పుడు స్త్రీలకి ఏం చెప్తాడు? యవ్వన ప్రాయములో నిన్ను వివాహము చేసుకున్న నీ పురుషుడైన నీ భర్తకు నువ్వు విశ్వాసఘాతకురాలిగా ఉండొద్దు, ద్రోహం చెయ్యొద్దు. నేను అన్నీ చెప్పేశాను కదా, అందుకే మీకు అర్థమైంది. ఇప్పుడు ద్రోహం అంటే ఏంటి అర్థమైపోయింది మీకు, అంతా చెప్పాను. ఇంకా ద్రోహం అంటే ఏంటి? ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దు అంతే. ఆ స్థానాన్ని ఎవరికైనా ఇచ్చావో ద్రోహం. తలంపు ద్వారా ఇచ్చిన ద్రోహం. ఇంకొక విషయం, నీ పెండ్లి భార్యను నువ్వు విడిచిపెట్టావనుకో, నేనే నీతో వ్యాజ్యం ఆడేస్తాను అంటున్నాడు దేవుడు. అలాగంటే ఆడోళ్ళకి చాలా బలం వచ్చేద్దేమో, కానీ ఎవరో నిర్దోషులైతే వ్యాజ్యమాడతాడు. అర్థమైందా? అది కూడా పాయింట్, మరి గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని అంతు చూసేస్తాడు. ఇప్పుడు దేవుడు నా పక్షంగా అన్నావనుకో, నీ అంత చూసేస్తాడు. నీతి, న్యాయం, యథార్థత, నమ్మకత్వం, పరిశుద్ధత. ఏమండి, పరిశుద్ధతను కాపాడుకోవాలండి. బ్రతుకుతున్న బ్రతుకు సవాలుగా బ్రతకాలి, ఒక సంకల్పంతో బ్రతకాలి, ఒక పట్టుదలతో బ్రతకాలి. మనిషి అన్న తర్వాత అన్నీ చేయుటకు స్వాతంత్రం ఉన్నది, అన్నీ చేయదగినవి కావు. అందుకే దేవుడు భార్యాభర్తల బంధం గొప్పదే. నువ్వు నీ భర్తకు బద్ధురాలవై ఉన్నావో లేదో చూస్తున్నది దేవుడు. నువ్వు నీ భార్యకు బద్ధురాలవై ఉన్నావో లేవో చూస్తున్నది దేవుడు. నీ భార్యను నువ్వు అన్యాయం చేస్తుంటే చూస్తున్నది దేవుడు. నీ భర్తను నువ్వు అన్యాయం చేస్తుంటే చూస్తున్నది దేవుడు. అన్యాయము చేయబడుతున్న వారి పక్షముగా అన్యాయము చేసిన వారి మీద ఆయన పగ తీర్చుకుంటాడు.
అందుకే భార్యాభర్తల బంధం చాలా గొప్పదండి, ఆషామాషి కాదండి. ఇలా పెళ్లి చేసుకుని ఉసురు పెట్టడానికి కాదు భార్య, ఉసోరు అంటే ఏడిపించడానికి కాదు భర్త. మనము మన వారము కాము, మనము దేవుని వారము. భార్యాభర్తలకు దేవుడు విధిచ్చాడు, ధర్మం ఇచ్చాడు, కట్టడిచ్చాడు, వాక్యం ఇచ్చాడు, పరిధి ఇచ్చాడు, ఒక పద్ధతి ఇచ్చాడు, ఒక పడి కట్టిచ్చాడు. హల్లెలూయా. దాన్ని మీరామో భార్యాభర్తల బంధాన్ని మనం ఏం చేస్తున్నాం? ఘనహీనంగా ఎంచుతున్నాం, నీచంగా ఎంచుతున్నాం. ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డలమైన మనకు దేవుడు వివాహ జీవితంలో చనిపోయేంత వరకు భార్యాభర్తల మధ్యలో దేవుడు ఉన్నారా లేదా? చూస్తున్నారా లేదా? అందుకే భార్యలారా, నిష్ఠూర పెడుతున్న మీ భర్తలను బట్టి మీరేమి బాధపడద్దు, మీ పరమ తండ్రి మీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. భర్తలారా, ఉసోరు పెడుతున్న మీ భార్యలను బట్టి మీరేమి దుఃఖపడద్దు, మీ దేవుడు మీ కన్న తండ్రి మీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. మన ఇరువురి మధ్యలోనూ మన దేవుడు ఉన్నాడు. ఈ రోజుల్లో భర్తలో ఏడుస్తున్నారండి భార్యలను బట్టి. తక్కువేం కాదండి భార్యలు, అలాగని భర్తలు తక్కువ కాదు, ఇద్దరు కూడా ఎక్కువ. ఏమంటే కొందరైతే ఎందుకు బాబు ఎంత బాధపడిపోతున్నావు అంటే, మా ఆవిడే పెద్ద తలనొప్పి కింద ఉంది అంటారు ఆయన. నువ్వేంటమ్మా, నా భర్తే తలనొప్పిగా ఉన్నారు. కానీ మీ తలనొప్పి అన్నిటికీ పరిష్కారం దేవుడే. హల్లెలూయా. ఏం లేదమ్మా, ఒక్కడే చెప్తున్నాను, నువ్వు యథార్థంగా ఉండు. దేవుని వాక్యాన్ని బట్టి నీ యొక్క జీవితం విషయంలో, నీ యొక్క వివాహ వ్యవస్థ విషయంలో నువ్వు యథార్థంగా దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండడం నేర్చుకో. తర్వాత అంతా నీ పరమ తండ్రి చూసుకుంటాడు. నువ్వు అనాథవు కాదు. కొంతమంది తల్లిదండ్రులు లేక అనాథలుగా ఉంటారు కానీ అనుకుంటారు, కానీ దేవుడు వాళ్ళకి ఇస్తున్న భరోసా ఏంటో తెలుసా? నేనే నీ పరమ తండ్రిని. తల్లి తండ్రి ఎంత మట్టుకు, నేను శాశ్వతుడును, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ విడువకు కృప చూపిస్తూ నీకు ఏ కష్టం వచ్చినా ఏ కన్నీరు వచ్చినా తొడవడానికి నేను సమర్థుడను. ఏదొచ్చినా నేను ఉన్నాను. బాధపడద్దు సహోదరుడా, సహోదరి. ఎవరో బాధపడ్డానికి కాదు, మన బాధను తుదముట్టించగల దేవుడు, సమస్యను పరిష్కరించగల దేవుడు, మన వారిని మనకు అనుకూలపరచగల దేవుడు పరలోకమందున్నాడు. ఆయనే మన దిక్కు, ఆయనే మన సర్వం, ఆయనే మన సమస్తము. హల్లెలూయా. యవనస్తులారా, ఈ వాక్యం మాకు కాదు అనుకోకండి. ఖచ్చితంగా మీరు దేవుని ఎదుట యథార్థంగా ఉంటే దేవుడు ఆయన చిత్తములో సాటి అయిన సహకారాలు ఇస్తాడు. సాటి అయిన సృష్టికర్త ఎంత అద్భుతమైన సాటి అయిన సహకారాన్ని ఇస్తాడు. సాటి లేని సృష్టికర్త, సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను. ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. నేను దేవుడు సమకూర్చాడు అనుకుంటున్నావా, సమకూర్చలేదు అనుకుంటున్నావా? నువ్వు నీ భర్తలాగా అయితే ఎప్పుడో పెడాకులైపోదును, నువ్వు నీ భార్యలాగా అయితే ఎప్పుడో పెడాకులైపోదును, పిల్లలందరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోదురు. కానీ సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. నీకే భార్యని ఇవ్వాలి ఆయనకి తెలుసు కాబట్టి నువ్వేమన్నా పుట్టింటికి వెళ్ళిపోకుండా కూర్చుని నా భర్త నాదా అంటుంది. పుట్టిల్లు పక్కనే కానీ వెళ్ళిపోదు. ఎవరిని ఇవ్వాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. భర్త మొరటివాడే వేరే ఎవరినన్నా ఇస్తే ఆమె రెండో రోజు డివోర్స్ ఇస్తుందని ఎంతవరకు మొరటోడైనా చంటి బిడ్డలా చూసుకుంటున్నావే. ఎవరు సమకూర్చారు నిన్ను? దేవుడు. కొంతమంది భర్తలు అసలు మాట పన్నెవరండి, భార్య మాట. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? దీని మాట నేనటువంటి తక్కువైపోతాను. అయినా కానీ నా భార్య నిన్నే పట్టుకున్నది ఎందుకో తెలుసా? సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో.
నువ్వు అనుకోవచ్చు, నా స్వభావం వేరు, దాని స్వభావం వేరు. నీ స్వభావం లాంటిది ఆవిడ స్వభావం అయితే నీ పెళ్ళి ఎప్పుడో పెడాకలైపోదు. నువ్వు గయ్యాళమైతే ఆవిడ సాధువు, ఆవిడ గయ్యాళైతే నువ్వు మహాసాధువు. దేవుడు అలా సమకూర్చాడు కాబట్టే ఇది నాన్న మన జీవితాలు కుట్టుగా ఉన్నాయండి. అర్థమవుతుందా? బాధపడద్దు. నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నా బతికేలాగా అయిపోయిందా అని అనుకోకు. నువ్వే కనుక అతనికి మారిగా లేకపోతే అతనికి జీవితం లేదమ్మా అని దేవాది దేవుడు ఆచి తూచి అడుగులు వేసి నిన్ను భార్యగిచ్చాడు. నీకే గనక ఆయన భర్తగా లేకపోతే నీకు బ్రతుకుండదు. ఎవరో ఎప్పుడో నెత్తిమే సెంగేసుకుని వెళ్ళిపోతారు. నీ పిల్లలు నీవు అడ్రస్ లేని దాని అయిపోతావని సహించే భర్తనిచ్చాడు దేవుడు నీకు. ఎవరికి ఏ పరిస్థితిలో దేవుడు ఇచ్చినా అది దేవార్పితము అని భావించు. హల్లెలూయా. అది కృపావనం అని భావించు. అమ్మా, ఒక దినం వస్తుంది దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన దేవుడు, మనుష్యుడైతే విడిచిపెడతాడు. నాకేమీ లేదని, ఏమీ చేయలేనని అనుకుంటున్నావా? నీ దేవుడు లేడమ్మా. పురుగంటి దానని ఎప్పటికీ ఇంతేనాని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? జీవిస్తానన్న యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చెను చూసావా? అమ్మా, నీ కుటుంబాన్ని కట్టే దేవుడు నీ దేవుడు. నీకు అభయహస్తం ఇస్తున్నవాడు నరుడు కాదు, ఆయన దేవుడు. మాటిచ్చి నెరవేర్చువాడు, స్థిరపరచవలనని దానిని నిర్మించువాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడైనటువంటి నీ దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మాటిచ్చి నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలని దానిని నిర్మించి యెహోవాను నామమును వహించువాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నీ బిడ్డల పెళ్లి చేసి చూపుతాడు చూడు. నీ కుటుంబ వ్యవస్థ దేవుడిచ్చిందే. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్తము కూడా దేవుడు చూస్తున్నాడు. ఒక్కడ చెప్పనా, నీవు ఆ దేవునికి యథార్థంగా ఉన్నావు, ఆ దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావు, ఆ దేవుని ఎదుట యథార్థంగా ఉన్నావు. నీ కుటుంబాన్ని పట్టుకుని ఉన్నావు, నీ బిడ్డలను పట్టుకుని ఉన్నావు. ఎవరిని గౌరవించి ఏది నీకు అడ్డొస్తుంది? రెక్కలు కట్టుకుని ఎగిరిపోదాం అనుకోవట్లేదు. ఏది నీకు అడ్డొస్తుంది? వాక్యం నీకు అడ్డొస్తుంది, వాక్య పరిధి నీకు అడ్డొస్తుంది. ఎంత కష్టమైన వేదనైనా దిగమింగుకుని బ్రతుకుతున్నావేమో, ఇంతేనేమనుకుంటున్నావేమో, నీది ఇంకా అయిపోలేదు, ఉందే. హల్లెలూయా. దేవుడు చేయబోయేటువంటి అసాధారణమైన కార్యమును చూడు. అందుకే దేవాది దేవుడు మోషే ద్వారా నేడు నేను నీకు కలుగు చేయ రక్షణ ఊరకే చూడు. సర్వోన్నతుడైన దేవుడు నీకు ఇస్తున్నటువంటి ప్రకటన ఏదనగా, ఇదిగో దేవుడు నీ జీవితంలో చేయబోయేటువంటి కార్యమును నీవు నిదానించి చూడు. ఎవరిని బట్టి బ్రతుకుతున్నావు తెలుసా? నువ్వు కేవలం నీ దేవుణ్ణి బట్టి బ్రతుకుతున్నావు. నువ్వు అనుకున్నది చెయ్యాలంటే ఎప్పుడో చేయగలవు. నువ్వు అనుకున్నట్టుగా జీవించాలంటే ఎప్పుడో జీవించగలవు. నువ్వు పురుషుడవైనా నీవు స్త్రీవైనా నీకుండే పరిస్థితులు నీకున్నాయి. కానీ రహస్యమందు దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. చేయి విడవడు, చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేయి విడవడానికి నరుడు కాదు. మీ బ్రతుకులు చూస్తూ ఉండండి. శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు, అసాధారణ కార్యాలు చేసిన దేవుడు జనాల మధ్యలో ఆశ్చర్య రీతిగా నీ బ్రతుకుని నిలబెట్టబోతున్నాడు. ఇది అందరికీ వర్తిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ. హల్లెలూయా. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మారా అనుభవాన్ని మధురంగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇది ప్రవచనాత్మకమైన మాట. మీ కన్నీళ్ళు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారా? ఎంత వేదనలు ఉన్నాయో యవన బిడ్డల్లో, స్త్రీలలో, పురుషుల్లో. ఎవరికున్న బాధ వాళ్ళదండి, ఎవరికి తగ్గ సమస్య వాళ్ళదండి. సమస్యల సుడిగుండంలోకి దేవుడు వస్తాడు, అద్దరికి చేరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. కనురెప్ప పాటైన ఆయన మనల్ని విడవడు.
ఎదురయ్యే సమస్యల సుడిగుండాలెన్నో భీతిని కలిగించి కలవర పెడుతున్న సుడివుడిలో దిగి వచ్చి అద్దరికి చేర్చినావు, కరుణించే కనికర సంపన్నుడా. ప్రతి సుడివడుల్లోకి దేవుడు దిగి వస్తాడు. నేను చెయ్యి విడువడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించబోతున్నందుకు, నిలబెట్టబోతున్నందుకు మన మధ్యలో ఉన్న పరమ తండ్రికి కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు, సాష్టాంగ నమస్కారాలు మన వలన కలుగుగాక. ఆమేన్.